ఒంటరియాయన్. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయన్. 109 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయెన్. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తప్పు తెలసి తిరిగి రాగా. తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా. పాపుల గతిని పరికించితివా. పాతాళందే వారి అంతము. పాతాళందే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. హల్లెలూయా. ఆ జాలి ప్రేమ ఆ జాలి ప్రేమను గమనింపకుందు అన్న పాట పాడుకొని మనం దేవుని ఆరాధించుకుందాం. కొత్త పాటల పుస్తకంలో 538వ పాట ఆ జాలి ప్రేమను. పాత పాటల పుస్తకంలో 124వ పాట, కొత్త పాటల పుస్తకంలో 538వ పాట ఆ జాలి ప్రేమను గమనింపకుందు.
జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా, ఆ జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే ఆ సిల్వ పైన నీకై మరణ బాధనొందెను. నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే ఆ సిల్వ పైన నీకై మరణ బాధనొందెను. నీ శిక్ష పాపగా రక్షణను చూపగా, నీ హృదయ ద్వారమందు నిలచియుండెగా, నీ రక్షకుండు యేసు నిన్ను పిలచుచుండెను. ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. ఆ జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఎంత పాపినైనా గాని యేసు చేరరమ్మని, యేసు చెంత చేరువానే త్రోసివేయజాలడు. ఎంత పాపినైనా గాని యేసు చేరరమ్మని, యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు. నీ పాప జీవితం ప్రభు యేసు మార్చగా, నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెగా, విలువైన రకార ప్రేమ తోడగార్చెను. ఆ ప్రేమమూర్తి పిలుపు ఆలకింపచాలవా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. ఆ జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా.
జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ఇద్దరు ప్రార్థన చేయండి. తర్వాత కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడినట్లయితే మీ దగ్గర మైక్ తీసుకొని వస్తారు. దయచేసి ప్రేరేపించబడిన వారు లేచి నిలబడి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, 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 పరం తండ్రి. అయ్యా నీకు వందనములయ్యా, 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 వందనములయ్యా. స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తుతులు దేవా, స్తుతులు దేవా, స్తుతులు దేవా. తండ్రి నాయన గడిచిన కాలం అంతట్లోని అయ్యా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. అయ్యా నా ప్రభా ఈ సాయంకాల సమయంలో అయ్యా నీ పాదాల వద్దకు చేరడానికి మీరు ఇచ్చిన అయ్యా నాయన ధన్యతగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నాయన తండ్రి నీకు వందనాలు దేవా, వందనాలు దేవా, వందనాలు దేవా, వందనాలు దేవా. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, నీకు వందనాలు. సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచారు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతులు తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన మరి 40 రోజు ప్రార్థనలో అయ్యా నా తండ్రి నా ప్రభా అయ్యా నీ పోలికలోని మేము మారడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ శిలువ శ్రమలు ధ్యానించుచుండగా నా ప్రభా నా యేసయ్య మాలో ఉన్న ప్రతి ఒక్క నాయన చీకటి అంధకార శక్తులన్నిటినీ అయ్యా పారద్రోలమని పాదాలు పట్టుకుని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. అయ్యా మా పాపముల కొరకు నాయన తండ్రి, మా కొరకు అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి అయ్యా నువ్వు శిలువ మరణం వరకు వెళ్ళిన ప్రభా, నీ రక్తం కార్చారయ్యా, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నీ పరిశుద్ధ రక్తం చేత మాకు విడుదలిచ్చిన దేవా నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు ప్రభా, స్తుతులు తండ్రి. అయ్యా నీ పరలోకానికి మమ్మల్ని వారసులుగా చేసిన దేవా నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు ప్రభా, స్తుతులు తండ్రి. అయ్యా నా తండ్రి నా ప్రభా అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారయ్యా, నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు స్తుతులయ్యా, 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 స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభా అయ్యా నీ వాక్కుని నా ప్రభా పంపించిన ప్రభా అయ్యా మమ్మల్ని నా తండ్రి నాయన భద్రపరిచారు ప్రభా, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన మేమందరం కూడి ఉండగా నా తండ్రి అయ్యా నా ప్రభా మరి మా సంఘంలో నాయన నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు ప్రభా, నీకు స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. నాయన మరి మా సంఘంలో ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు ప్రభా నాయన. మరి నా తండ్రి నాయన వారందరి కొరకు నా ప్రభా అయ్యా నీ పాదాల వద్ద ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా నాయన మరి వచ్చి 1 గంట సేపు నీ సన్నిధిలో నా ప్రభా ఉండటమే కాదు కానీ తండ్రి అయ్యా నా ప్రభా నాయన మరి అందరి కొరకు అయ్యా నా తండ్రి మరి నీ సన్నిధిలో నీ పాదాల వద్ద నా ప్రభా మరి నాయన 1 గంట సేపు అయినా
ప్రార్థన చేసిన ప్రభా అయ్యా మేమందరం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. మరి సేవకులందరి కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. మరి సంఘంలో నా ప్రభా నా తండ్రి మరి ఎవరి బిడ్డలు ఉన్నారయ్యా, వారందరి కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరి నీ శక్తి చేత బలము చేత నింపమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా నా ప్రభా. ప్రత్యేకంగా నా తండ్రి మరి పెద్దయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి అయ్యగారికి సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయినా బలపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ స్వస్థతని దయచేయండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. మరి అమ్మగారిని బలపరచండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా, బలపరచండి నాయన. నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా మోషయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నీ శక్తిని బలమును దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. అయ్యా మా సబీనమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డని బలపరచండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు తండ్రి. అయ్యా నీకు స్తుతులు అయ్యా. ప్రత్యేకంగా నీ ఆత్మతో నాయన కుటుంబాన్ని అంతటిని అయ్యా నింపమని పాదాలు పట్టుకుని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మరి జోషుని చిన్న పాపని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తుతులయ్యా. మరి సేవకుల కుటుంబాన్ని అందరినీ పాదాలది పెట్టుకుంటున్నాను ప్రభా. అయ్యా మీరు దయ చూపించండి ప్రభా. ఏ అలసట లేకుండా నాయన ఇలా నెలంతా కూడా ప్రార్థన నడపాలి ప్రభా. ఎంతో బిజీ షెడ్యూల్ ఉందయ్యా. కనికరం ఉంచండి తండ్రి. అయ్యా జాలి చూపించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. అయ్యా సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి నాయన. కృప చూపించండి ప్రభా. మరి దూరానన్న సారోని వారి కుటుంబాన్ని కూడా మీ చేతుల్లోకి ఇచ్చుకుంటాం ప్రభా. మీరు భద్రపరచండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మరి వచ్చిన సంఘాన్ని అంతటిని మరి సంఘంలో ఉన్న కుటుంబాలని కూడా నాయన పేరు పేరు చొప్పున నీ పాదాలు అది పెట్టుకుంటాం ప్రభా. అయ్యా ప్రత్యేకంగా ప్రార్థనలో నా ప్రభా ఇంకా ఆత్మీయంగా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన నీ యందు భయభక్తులు పుట్టించే ఆత్మతో నా ప్రభా మా సంఘాన్ని అంతటినీ నింపమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం ప్రభా. అయ్యా నీ ఆత్మ కురిపింపుని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. కడవరి దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు తండ్రి. నాయన నీ ఆత్మని ఇవ్వండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి ప్రభా. నాయన నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. స్తుతులు తండ్రి. అయ్యా ఇంకా నా ప్రభా వాక్యం చదవటంలోను, ప్రార్థనలు చేయటంలోను, విన్నపాలు చేయటంలోను ప్రభా నాయన ఇంకా ఎదగడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. అందరినీ ప్రేమించడానికి, క్షమించడానికి కూడా నా ప్రభా అయ్యా నీలాగా మారడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఏ బిడ్డని విడిచిపెట్టదని పాదాలు పట్టుకుని అడుగుచున్నాం ప్రభా. ఇంకా రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సహాయం చేయండి అయ్యా. తండ్రి కృప చూపించండి నాయన. కృప చూపించండి తండ్రి. కృప చూపించండి తండ్రి. నీకు వందనాలయ్యా. 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 అయ్యా మా మీద జాలి చూపించండి ప్రభా. నీకు వందనాలయ్యా. 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 వందనాలయ్యా తండ్రి. సహాయం చేయండి అయ్యా. నా ప్రభా నేను బ్రతిమాలు కొంచున్నామయ్యా. నాయన నీకు వందనాలు. నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి. ఇదిగో నా ప్రభా నీ వాక్యలు వినిచుండగా నా ప్రభా మాలో అందరికీ స్వస్థతను దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను కూడా మీరు తీసివేసిన ప్రభా. అయ్యా నాయన తండ్రి 40 రోజులు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభా. అయ్యా నాయన మేలు పొందుకోవడానికి మీరు కృప చూపించమని నా ప్రభా. అయ్యా మీరే నాయన మీ చిత్తంలో నా ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి. మరి చిన్న ప్రార్థన అంగీకరించమని త్వరలో రాబో నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి భయంకర దినాల్లో మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది క్రైస్తవ్యం మీద. ఇలాంటి దినాల్లో దేవుడు మనల్ని ఎలాగున దేవుని యొక్క జ్ఞానంతో మనం నింపబడాలని మరి
కుటుంబములుగా సంఘముగా మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా. నీ సన్నిధానంలో ప్రభా ఈ 40 దినాలు మేము కూడి ఉండటానికి నిశ్చయించుకుంటానికి సహాయం చేయ తండ్రి. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవసరతలున్నా, ఎన్ని పనులున్నా ప్రభా అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభా ఈ ఈ భస్మపదారం నుండి ప్రభా మేమందరం కూడా రావడానికి సహాయం చేయ తండ్రి. దేవా, సిగిరింపచేసే కాలముగా, వసంతకాలముగా యేసయ్య అంజూరపు చెట్టు ఎలాగైతే సిగిరిస్తుందో అలాగే మరి ఈ 40 దినాలు దైవజనులు అలాగనే సోదరులు బ్రదర్స్ అనేక మందిని మరి వాక్య పరిచర్యగా వాడపడుచుండగా ప్రభా ఆ వాక్య మర్మాలు తెలుసుకుంటా సహాయం చేయండి. మా దేవ గృహ కూడికలు ప్రభా 15 పైనే ఏర్పాటు చేశారు పాస్టర్ గారు ప్రభా. ప్రతి గృహ కూడికలో మినిమం 10 మంది అన్నా ఉంటారు ప్రభా. ఆ 10 మంది స్త్రీలు, ఆ 10 మందితో పురుషులు ప్రభా ఆ కుటుంబాలుగా వస్తే హాల్ ఎంతో నిండిపడుతుంది ప్రభా. దైవజనుడైనా బ్రదర్స్ అయినా వాక్యం చెప్తుంటే యేసయ్య కుర్చీలు ఖాళీగా ఉండి ఎన్ని పనులు ఉన్నాయో, ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో సోదరుడు తెలియదు ప్రభా. చిత్తమైతే ఈ భస్మ బుధవారం నుండి ప్రభా ఈ 40 దినాలు కూడా ప్రభా అందరము కూడా గృహ కూడికలో కూడి ఉన్న స్త్రీలు వారి వెంట పురుషులు రావడానికి సహాయం చేసి వారిని నడిపించడానికి, అలాగనే ప్రభా చిగురింపబడే మేము కుటుంబాలుగా ప్రభా ఇతరులకు మేము కనబడటానికి సహాయం చేయతండ్రి. నా దేవ, నీ వాక్యం ఎంతో మర్మంగా ఉంటుంది ప్రభా. ఎంత వ్యతిరేకత ఉన్న దేశంలో ప్రభా యేసయ్య అవి ఏమి నీ ముందు ఆగవు ప్రభా. యేసు నీకు వందనాలయ్యా. మేమందరూ కూడి ఉండి చేతులు జోడించుకుంటూ ప్రభా నిన్ను స్తుతిస్తే ఎన్ని ఆటంకాలైన ప్రభా వాటిని మేము దూరపరచగలం ప్రభా. ప్రార్థనే మాకు శక్తి ప్రభా, ప్రార్థనే మాకు బలం ప్రభా, ప్రార్థనే మాకు విశ్వాసం ప్రభా. ఏ విశ్వాసంతో నీ ఆలయంకి వచ్చి ఏది అడిగితే అది నువ్వు తీర్చివాడు అని విశ్వసించినప్పుడే మేము పొందగలం ప్రభా. మా బలహీనతలైనా, మా కుటుంబ విషయాలైనా, మా పిల్లల పరీక్షలు రాస్తున్న విధానంలో అయినా సరే మీరు సహాయం చేయవాడు ప్రభా. మా సన్నిధానంలోకి వచ్చి మా ప్రార్థనా విన్నపంలో విన్నవించుకోవడానికి సహాయం చేయతండ్రి. నా దేవ, ముఖ్యంగా ప్రభా ఈ 40 దినాలు కూడా ప్రభా ప్రతి ఒక్క కుటుంబం నుంచి రావడానికి సహాయం చేయతండ్రి. ఆదివారం ఆరాధన ఎలా ఉంటుందో అలాగా ప్రభా ఈ శ్రమ కాలంలో ప్రభా ఇది ప్రత్యేకతమైంది ప్రభా. 1 గంట అయినా మేము ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునే ఆలోచన, ఆసక్తిని మాకు దయచేయి ప్రభా. కుటుంబాలుగా రావడానికి సహాయం చేయతండ్రి. వెత్తబడే వాక్యాన్ని ప్రభా తండ్రి యేసయ్య మేము ఫోన్లో ఎన్నోసార్లు ఎంతోమందిని మాట్లాడుకుంటాం, కానీ ప్రభా యేసయ్య రాత్రి చెప్పిన వాక్యాన్ని ఉదయాన్నే ఒక స్నేహితుడికైనా ప్రభా చెప్పడానికి సహాయం చేయతండ్రి. అదే నీ స్వార్థ పరిచర్య ప్రభా, అదే నీ స్వార్థ పరిచర్య ప్రభా. యేసయ్య కట్టబడిన గాడిదని విప్పు తీసుకురామన్నట్టుగా ఏ కుటుంబంలో రాకుండా ఇంట్లో ఉంటున్నారో అలాంటి వ్యక్తుల్ని మేము ప్రభువా నీ సన్నిధానం తీసుకొచ్చి నీ వాక్యమును వినడానికి సహాయం చేయి తండ్రి. నా దేవా, ఉదయకాలము ధ్యానం చేసుకుంటూ బైబిల్ వాక్యం చదువుకుంటూ అది మా మనసులో దాచుకుంటానికి సహాయం చేయి తండ్రి. కుటుంబంలోనూ ప్రభా ఏ అవసరతలో ఉన్నాయో వారి అవసరతలు తీర్చండి తండ్రి. ప్రభా యేసయ్య ఈ నెలలో ప్రభా మిడిల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ప్రభా. 10th క్లాస్, ఇంటర్మీడియట్, CBS జరుగుతున్నాయి ప్రభా. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్, పీజీ డిగ్రీ కాలేజీలు, డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా. వారన్నిటికీ కూడా బిడ్డలు ప్రభా సిగ్గురించబడే బిడ్డలుగా చదివిందంతా జ్ఞాపశక్తిగా ఉండడానికి సహాయం చేసి రాయటానికి తగిన సహాయం చేయి తండ్రి. తల్లిదండ్రులు ప్రభా ఎంతో ప్రభా వెనక ఉండి ఆ బిడ్డల కోసం సహాయం చేయమని కోరుచుంటారు ప్రభా. వారి అవసరతలు తీర్చండి తండ్రి. ప్రార్థనాపూర్వకంగా తల్లి ఆ బిడ్డలను ప్రభా సిద్ధపరచడానికి సహాయం చేయండి. మేము కూడా అలా ఉండక సహాయం చేయమని ప్రభా. ఈ దినము నుండి ప్రభా ప్రతిరోజు కూడా 40 దినాలు 7 గంటలకు ప్రారంభమవుతుంది ప్రభా. నిశ్చితమైతే మా కుటుంబాల్లో ఏ ఆటంకాలు కలగకుండా, ఏ అడ్డులు కలగకుండా ప్రభా నీ సన్నిధానములకు రావడానికి సహాయం చేయమని, ఈరోజు ఎత్తబడే వాక్యాన్ని ఒక ప్రత్యేకంగా మా మనసులో దాచుకోవడానికి సహాయం చేయమని, ముఖ్యంగా ప్రభా యేసయ్య మరి గృహ కూడికలో ఉన్న స్త్రీలందరూ కూడా ఆలోచనగా ఉండి చక్కగా ఒక ఉదయమే చెప్పుకుని సాయంత్రానికి అందరూ కూడా కూడి ఉంటే తండ్రి దైవజనుడు ఎంతో సంతోషిస్తారు తండ్రి. నా బిడ్డలు నా సన్నిధానంలోకి వస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు, దాన్ని పరిశోధిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, విశ్వసిస్తున్నారని దైవజనుడికి ఎంతో సంతోషం ప్రభా. మీకు కూడా ప్రభా సంఘములో ఎంతమంది ఉన్నామంటే అంతమంది నీ ప్రజలుగా ఉంటాం ప్రభా. అటువంటి ఆలోచన మాలో కలిగి చేయమని, మీరే మహిమయ ఘనత ప్రభావాలు పొందమని. యేసయ్య దేశంలో ఎక్కడ ఆటంకాలున్నా, యేసయ్య ప్రార్థనకి ఏ విధమైన అలజడులు జరిగినా వాటిని నీవే నీ దూతలను పంపించి ప్రభా అలజడును చల్లపరచమని, శాంతిపరచమని, సమాధానపరచమని, మీకే మహిమయ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ 40 రోజులు కూడా మాట్లాడే వాక్య పరిచయం చేసే బిడ్డలను దేవుడు తన ఆత్మతో నింపి
మనందరికీ అవసరమైన వర్తమానాలను దేవుడు అనుగ్రహించాలని ప్రత్యేకంగా ఈ దినాల్లో మరి ఆత్మఫలం గురించి మాట్లాడాలని సిద్ధపరచడం జరిగింది, ప్రార్థన వాక్యాంశాలని. కనుక వాటి ద్వారా మనం బలపరచబడి, విశ్వాసంలో స్థిరపరచబడి, ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు మనం నిలబడగలగడానికి దేవుడు మనకి అందరికీ శక్తినివ్వాలని, అలాగే మన దేశాన్ని దేవుడు రక్షించాలని ఎవరైనా ఒకరు ప్రార్థించండి. ఈ 40 రోజులు దేవుని వర్తమానాల కొరకు, నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకు, దేశ క్షేమం కొరకు, వ్యతిరేకత విషయంలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, మహిమగల దేవుడు, శక్తినిచ్చే దేవుడు. ఇది భస్మ బుధవారం తండ్రి, బూడిద బుధవారం తండ్రి. ప్రభా, బూడిదను కనికరించండి తండ్రి. ఇక్కడ జరగబోయే కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. మాట్లాడే ప్రవర్తనలు కూడా 40 రోజులు కూడా చక్కటి ప్రవర్తన జీవస్తున్నారు తండ్రి. నీ వాక్యాన్ని అందరికీ వెదజల్లినట్టు మాకు అన్ని దినాహారంలాగా చక్కగా నమలేసుకుంటూ వాక్యాన్ని నీ రక్షణలో మీ ఎదిగి చక్కగా ఎదుటకు సహాయం చేయండి. అలాగే వచ్చిన వారందరూ దీవించండి ప్రభా. ఆనాడు యోగు కూడా బూడిదేసుకుని తండ్రి, ప్రభా నన్ను క్షమించండి, ధూళి వేసుకుని తండ్రి, కాచినైతే ఏడ్చినారు తండ్రి. ప్రభా, దుమ్ము దిగులు తట్టండి ప్రభా. మేమందరం తండ్రి ఇప్పుడు జరబోయే 40 దినాల్లో కూడా మాకు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి దానికి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు నీ వాక్యం ఎదజల్లినట్టు సహాయం చేయండి. అలాగే ఎంతోమంది అనారోగ్యంతో పిల్లలు ఉన్నారు తండ్రి, ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళు కూడా దీవించండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, ఆసుపత్రిలో ఉన్న జ్వరాలతో ఉన్నారు తండ్రి, పీడిపోవడానికి కిడ్నీలు పడి ఉన్నారు తండ్రి, వాళ్ళు కూడా స్వస్థపరుచు తండ్రి. నమ్మకం దేవుడు తండ్రి, శ్రమకాలంలో తండ్రి మమ్మల్ని అందరినీ కాశీ కాపాడు తండ్రి. నువ్వే దిక్కు తండ్రి, నువ్వు ఎవరున్నారు తండ్రి, మాకు తోడు ఎవరు లేదు తండ్రి, నువ్వు తప్ప ఎవరున్నారు. ప్రతి విషయంలో నిన్ను ప్రార్థించుకుంటే మాకు భాగ్యం కలుగుతుంది. ఉదయం లేచి పెందల కాడ అలాగే మార్పులు 1:35 కూడా ప్రభువారు పెందల కాడే లేచి, పెందల కాడ అంటే ఇప్పుడే తెల్లారులే కదా 4 గంటలకు లేచి కొండ మీద ప్రసంగానికి వెళ్ళిపోతండి. మా గురించి మా పాపాల గురించి మీరు ప్రార్థన చేసే తండ్రికి మొరపెట్టారు తండ్రి ప్రభా. మా గురించి మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్ని అద్భుతాలు తండ్రి ప్రభా, ఎన్ని ఆశ్చర్యకరండి తండ్రి. ఒక సమర స్త్రీ కుంట గురించి నువ్వు 12 గంటలకు వచ్చి అలా కాసి ఉన్నాను తండ్రి. ఉద్యోగం ఉండేదంటే అమ్మాయి వచ్చి చూసి నేను నీరు ఎలా గడుగుతున్నారు మీ యూదులు కదండి అడిగితే, ఆవిడ నీ భర్తను తీసినప్పుడు చక్కన చెప్పారు 5గురు ఉన్నారు నీకంటే. ఆ అమ్మాయి కుండ వదిలేసి పారిపోయి ఊరంతా చెప్పేసి అందరినీ రక్షణలోకి తీసుకొచ్చింది తండ్రి. ఎంత గొప్పది. అలాంటి ఎన్నో కార్యక్రమాల వల్ల అలా కాలం ఇందులో కూడా ఆయన రసం అయిపోయింది, ద్రాక్ష రసం అయిపోయింది అంటే ఆ రసాన్ని ఆయన నీటి తయారు చేయండి, నీ కుండలు బాణలలోని నీరు నింపితే అది నిండుగా అది అక్కడ తాగిన వారు అమ్మ అమృతంగా ఉంది. మొదట ద్రాక్షారసం కంటే ఎంతో మధురంగా ఉందని చెప్పినారు తండ్రి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరించారు తండ్రి ప్రభా. నువ్వు ఉన్నవాడు అనువాడు మాకు మహిమనిచ్చే కాశీ కాపాడు తండ్రి. అలాగే మా ప్రేయశాలలకు అన్నింటిలో కూడా దీవించండి. ఈ కార్యక్రమాలు పెందల కాడ మేము వచ్చేదాడు సహాయం చేయండి. ప్రతివారిని తండ్రి, ప్రతివారిని దీవించండి. పిల్లలు ఉన్నది చదువులు చదువుతున్న పరీక్షల్లో కూడా తోడు ఉండండి, వాళ్ళకి శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. వాళ్ళు ఏం చదివారో ఆ జ్ఞానం అక్కడ రాసేటప్పుడు జ్ఞానం తెలిసేసి నువ్వే నీ మీద ఆధారపడ్డారు ప్రభా. కాచి కాపాడు తండ్రి. పాస్టర్ గారిని కూడా దీవించండి. వారి ప్రతి ప్రయాణంలో తోండి, ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పడానికి వెళ్ళినా వారు తోడుగా ఉండి వారి ప్రయాణంలో రాకపోకల్లో దీవించండి. మోసెస్ గారి సభ్యుని కూడా దీవించండి. కాశీ కాపాడు తండ్రి. వాళ్ళు చెప్పే వాక్యంలో ఎక్కడికి వెళ్ళినా ప్రసంగించిన తోడు సహాయం చేయండి. వాళ్ళ బిడ్డలకు మనవలను దీవించండి, ఆశ్రయించండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలోనే రాలేని వాళ్ళు ఉన్నారు తండ్రి. ఇక్కడ కొంతమంది అనారోగ్యంతో రాలేకపోతున్నారు, వాళ్ళు కూడా ఒక్కసారి చూడు జ్ఞాపకం చేసుకోతండి. వాళ్ళని మీరు కనికరించండి ప్రభా. ఇప్పుడు జరిగే కార్యక్రమాలు అన్నింటిలో నేను తోడుగా ఉండి కాశీ కాపాడతారని ఈ పాదాలు బట్టి బతిమాలుకున్నాను తండ్రి. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నాయన, మరి 40 దినాల ప్రార్థనా కూటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మొదటి దినాన్ని బట్టి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ 40 దినాల ప్రార్థనలు మా జీవితాల్లో ఒక దీవెనగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. ఏమాత్రం కూడా యాంత్రికంగా ఏదో కాలక్షేపంగా లేకపోతే ఇదొక ఆచారంగా మేము చేయకుండా సహాయం చేయను ఆయన ప్రభువా. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా ప్రయాస వ్యర్థం కాకూడదని నువ్వు సెలవిస్తున్నావు ప్రభువా. మేము ఇంకా రోజు రోజుకి నీలో స్థిరపడాలని, కదలని వారికి ఉండాలని,
దేవుని కార్యాల పట్ల ఇప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. మీరు కాచిన రక్తము, మీరు నాయన పొందిన శ్రమలు, దెబ్బలు అవి ఎంతో విలువైన ప్రభువా. నాయన ఆ శిలువ వర్తమానాలు, దేవుని వాక్యాన్ని గూర్చిన వర్తమానాలు, ఆధ్యాత్మిక ఎదుగుదలను గూర్చిన వర్తమానాలు, సంఘ క్షేమాన్ని కూర్చిన వర్తమానాలు మేము వినబోతుండగా ప్రభువా నాయన మరి ఆయా నాయన బిడ్డలు, సంఘ బిడ్డలు నాయన వాక్యాన్ని పంచుకుంటుండగా దేవా మీరే సహాయం చేయను నాయన. కొంతమంది బిడ్డలు నాయన మరి మొదటిసారిగా వాక్యం పంచుకుంటున్నారు, అలాంటి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ దినమున నీ వాక్యాన్ని మేము వింటుండగా నీ పరలోక సన్నిధి ఇక్కడ ఉంచండి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద ఉంచండి నాయన. ప్రభువా ఇదిగో పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా నాయన. CBS 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ప్రభువా. స్టేట్ వాళ్ళకి నాయన, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి ప్రభువా. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను ఎంతోమంది నాయన మరి ఉద్యోగాల కొరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, సిద్ధపడతా ఉన్నారు. వారందరికీ సహాయం చేయండి ప్రభువా నాయన. ఈ 40 దినాలు పూర్తి అవ్వకముందే నాయన ప్రార్థనలకి మేము జవాబులు చూడగలుగుటకు సహాయం చేయి ప్రభువా. ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్థన జవాబులు ఈ 40 దినాల్లో మేము చూడగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారు స్వస్థత పొందేటట్టుగా చేయి ప్రభువా. ఈ 40 దినాల్లో నూతన ఆరోగ్యం, నూతన బలం ఇవ్వండి ప్రభువా, నూతన శక్తి ఇవ్వండి నాయన. మీరే కృప చూపించి మహిమ తెచ్చుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి నాయన. నీ ఆత్మతో నడిపించండి ప్రభువా నాయన. నీ సన్నిధి ఉంచండి ప్రభువా, నీ ప్రసన్నత ఇక్కడ ఉంచండి నాయన. దేవా నాయన నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వచ్చిన వారందరిని దీవించండి. ఎవరైనా ఈరోజు రాలేకపోయినట్లయితే లైవ్లో వారు వింటున్నట్లయితే సహాయం చేయండి. కొంతమంది నాయన మంచాల మీదే ఉన్నారు, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా నాయన. ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి దేవా. నీకే స్తోత్రములు, వందనాలు తండ్రి. సమస్త మహిమ ఘనత నీకే సమర్పిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం, దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క శ్రమకాల కూడికల్లో మరి ఆసక్తిగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం ఎందుకు ఈ ప్రార్థనలు మనం కలిగి ఉండాలి అంటే దానికి రకరకాల కారణాలు కొంతమంది చెప్తూ ఉంటారు. చాలా సంఘాల్లో ఈ కార్యక్రమాలు ఎందుకు పెడతా ఉన్నారంటే ఆ చర్చిలో కూడా కార్యక్రమాలు పెట్టకపోతే విశ్వాసులు మరొక చర్చికి వెళ్తున్నారని, దీనికి ఈ అలవాటు అన్నది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మనం కూడా ఆ దినాల్లో మన చర్చిలో కూడా పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇది ఒక ఆచారబద్ధంగా వారు కొన్ని ఆశలు పెట్టుకొని, కొన్ని కోరికలు పెట్టుకొని ఆ కోరికలు నెరవేర్చడానికి నెక్స్ట్గా ఈ 40 రోజులు ఆచరించేవారు ఉన్నారు. కొంతమంది పూర్తిగా దీన్ని వ్యతిరేకించి ఈ 40 రోజులు కూడా 40 రోజులు ఆచరించే వారిని విమర్శించడంతోనే సమయం గడుపుతూ ఉన్నారు కదా. కొంతమంది ఇంక ఎప్పుడు 40 రోజులు ఆచారంగా చేస్తూ ఉన్నారు. వారు కేవలం బ్లాక్ బోర్డ్ మీద ఉన్న తెల్ల అక్షరాలు చూడలేరు, కానీ నలుపు రంగునే వారు చూస్తూ ఉంటారు. దాని మీద ఏమి రాసినా వారికి కనిపించదు. కొంతమందికి ఎంత మంచి ఉన్నా సరే దానిలో కీడి కనిపిస్తూనే ఉంటుంది. వారు క్రిస్మస్ వారికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది, నూతన సంవత్సరం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది, ఈస్టర్ చాలా అభ్యంతరకరంగా ఉంటుంది, గుడ్ ఫ్రైడే చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దైవిక కార్యక్రమాలన్నీ కూడా వారికి అభ్యంతరకరంగానే ఉంటాయి. ఏదో రకంగా విమర్శిస్తూ ఉండే ఒక బ్యాచ్ వారు. మనము ఏ బ్యాచ్కి చెందిన వారమో, ఈ వాక్యం వింటా ఉన్నవారు ఏ బ్యాచ్కి చెందినవారో మీరే పరీక్షించుకోవాలి. ఒక వర్గం వారు చాలా నిష్ఠగా ఇది ఒక ఆచారబద్ధమైన ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆచారబద్ధంగా దీన్ని చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉండే బ్యాచ్ ఒకటైతే, పూర్తిగా మరొక బ్యాచ్ పూర్తిగా విమర్శించే ఒక బ్యాచ్ మనం చూస్తూ ఉన్నాం. మనము ఈ 2 వర్గాల్లో ఏ వర్గానికి చెందిన వారంగా ఉండాలి, అసలు ఏ వర్గానికి చెందిన వారంగా ఉండాలంటే ఎలా ఉండాలి అన్నది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి.
ఆ మాటకు వస్తే అసలు ఇలాంటి ఆచారాలు మనము ఆచరించవచ్చా అన్న ప్రశ్న మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అసలు లెంట్ అంటే ఏంటి, ఈ లెంట్ ఆచారం అన్నది ఎలా వచ్చింది, ఈ లెంట్ ఆచారంలో అసలు ఏం చేస్తారు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శకం మనం చూసినట్లయితే 325వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అని ఒక కౌన్సిల్ జరిగింది. యెరూషలేంలో మొట్టమొదట కౌన్సిల్ జరిగింది, ఫస్ట్ కౌన్సిల్ ఇన్ యెరూషలేం. అది ఎప్పుడు జరిగిందంటే అపోస్తులు కూడి మనము అన్యజనులకి సువార్త ప్రకటించచ్చా వద్దా అని అపోస్తుల కార్యాల్లో వారు చర్చించుకున్నారు. అది దానికి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అంటారు దాన్ని. అది అపోస్తుల మధ్య జరిగింది. ఆ తర్వాత జరిగిన కౌన్సిల్ దేని గురించి అంటే క్రీస్తు యొక్క దైవత్వం గురించి జరిగింది. క్రీస్తు పూర్తిగా దేవుడై ఉన్నాడా, లేకపోతే ఆయన దేవుని కంటే కొంచెం తక్కువై ఉన్నాడా అన్న అంశం గురించి కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ఒక ప్రత్యేకమైన కూడిక జరిగింది. దానిలో క్రీస్తు ఆయన దేవుని కంటే తక్కువ వాడు కాదు, దేవుని కంటే ఎక్కువ వాడు కాదు, ఆయన దేవునితో కూడా సమానముగా ఉండేవాడు. అలాగే త్రియేక దేవుని గూర్చిన అంశాలు దానిలో చర్చించబడ్డాయి. ఆ కాలంలో వాళ్ళు యేసు ప్రభుని ఆరాధించడానికి ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో గడపాలి అని తీర్మానం జరిగింది. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఏర్పడిన ఆచారం ఇది. అంతకంటే ముందు యేసు ప్రభు వారి యొక్క మరణానికి ముందు, ఈస్టర్కి ముందు 3 రోజులు అంటే శుక్రవారము, శనివారం, ఆదివారము సంఘాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మొరపెట్టేవారు. ఆ తర్వాత నుంచి మరి 40 రోజులు అంటే బస్ప బుధవారం నుంచి ఈస్టర్ వరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. దీనిలో ముఖ్యంగా 3 ముఖ్యమైన ఎంఫసిస్, 3 విషయాల మీద ఆసక్తి అన్నది ఉండేది. ఈ ఉపవాస దినాల్లో మొట్టమొదట ఉపవాసం ఉండేవారు. ఉపవాసం ఉండి దేని కొరకు అంటే శరీరాన్ని నలగొట్టుకోవడం కొరకు. మన శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి 2 వ్యతిరేకంగా ఉన్నాయి కదండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం చూడండి. 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించుతారో వాటిని చేయకుందురు. ఉపవాసము అన్నది శరీరానికి ఎందుకు అవసరం అంటే ఉపవాసం ఉండడం బట్టి మనము దేవునికి ఇష్టలుగా అవుతామని కాదు, కానీ మన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకోవడానికి ఉపవాసము ఒక మార్గము దేవుడు ఏర్పాటు చేసింది. చాలామంది ఉపవాసం ఎందుకు చేస్తున్నారో తెలియక వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఉపవాసం చేస్తాం అనేవాళ్ళు ఇప్పుడు కాదు, యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నారు. శిష్యులు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఉపవాసం ఉండరా అని అడిగారు. వాళ్ళు ఉపవాసం ఉంటే ఈయన ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది? అప్పుడు యేసు ప్రభు పెళ్లి కుమారుడు వారితో ఉన్నంత వరకు పెళ్లి కుమారుతో ఉన్నవారు అందరూ ఉపవాసం ఉండరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారన్నాడు? యేసు ప్రభు ఉపవాసం చేయమన్నాడా చేయదన్నాడా? సరైన కారణం కొరకు సరైన సమయంలో ఉపవాసం చేయమన్నాడు. కారణం లేకుండా ఉపవాసం ఉండి పిచ్చిగా ఉపవాసం చేసే ఉపవాసాలు దేవునికి అసహ్యం. ఉపవాసాల గురించి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు ప్రోత్సహించిన దానికంటే దేవుడు విమర్శించింది ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఉపవాసాలని ఆచారబద్ధానికి పరిమితం చేసి పిచ్చి కారణాలకి ఉపవాసం చేయడం బట్టి దేవుడు దాన్ని సరిచేశాడు. ఉపవాసాల గురించి మనం బైబిల్లో చూసిన లేఖన భాగాలన్నీ కూడా సరిచేయబడిన లేఖన భాగాలే మనం చూస్తాం. సరే, ఉపవాసం ఎందుకు చేయాలంటే మన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకోవడానికి. ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, ఈ శరీరం రుచిని కోరుకుంటుంది, ఈ శరీరం ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వాలి అని కోరుకుంటుంది. బైబిల్ ప్రకారము శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి ఏమైందన్నాడు? విరోధంగా ఉంది. అంటే ఒకదానికి ఒకటి పడదనమాట. శరీరానికి కొరకు మనం ఎక్కువ పాటుపడుతుంటే ఆత్మను మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. ఆత్మను మనం పెంపొందించుకోవాలంటే శరీరాన్ని ఏం చేస్తాం? మనం
నిర్లక్ష్యం చేయడం అని కాదు, కంట్రోల్లో పెడతాం. శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పను. ఉపవాసం అంటే శరీరాన్ని నిర్లక్ష్యం చేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు. శరీరాన్ని కంట్రోల్లో పెట్టడం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అంటాడు కదా, నేను ఇతరులకి బోధించిన తర్వాత నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమో అని నా శరీరాన్ని ఏం చేస్తానన్నాడు, నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటా ఉన్నాను అన్నాడు. ఒక మంచి చాలా హైబ్రిడ్ కుక్కను మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ కుక్కని దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కుక్క లక్షణం ఏంటంటే అది చాలా చురుగ్గా ఉంటుంది. దాన్ని సరిగ్గా ట్రైన్ చేశారనుకోండి, పోలీస్ కుక్కలు తెలుసు కదా, పోలీస్ కుక్కలకు వాసన చూసి పసిగట్టేస్తాయి. మనం ఆ కుక్కకి ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి, అదేమవుద్ది, అది 2 రకాలుగా తయారవుద్ది. ఒకటి, అది పూర్తిగా పడుకోవడం అన్నా చేస్తుంది, ఏం పని చేయదు. అది మొరగదో, అరవదో, ఎవరు వచ్చినా పట్టించుకోదు, దానికి పెట్టాల్సిన తిండి సమయానికి వెళ్ళి తినేసి పడుకుంటుంది అంతే. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే అది ప్రతియోడిని కరిసేస్తుంది. దొంగోడు కాదు, మంచోడు కాదు, ఎవడొచ్చినా సరే, కాయగూరలోడు వచ్చినా ఎవడొచ్చినా వీధిలోకి ఎవరిని రానివ్వకుండా, మనకు నిద్ర పట్టనివ్వకుండా ఎందుకు కరుస్తుందో దానికి తెలీదు, ఎందుకు కరుస్తుందో దానికి అర్థం అవుతుంది. ఈ కుక్కకి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, శుభ్రంగా సోమరదానిలాగా ఉండే లక్షణం ఉంటుంది. రెండోది, గంభీరంగా సింహంలాగా ఎప్పుడు గోల్ చేసుకుంటూ అరుచుకుంటూ కరిసే లక్షణం ఉంటుంది. సరైన నిపుణుడు దాన్ని ట్రైన్ చేసేవాడు ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడు. దానిని తిండిని కంట్రోల్ చేస్తాడు, దాని యొక్క ట్రైనింగ్ని కంట్రోల్ చేస్తాడు. దానికి ఏం చేస్తాడంటే నువ్వు అది చెయ్యి, అప్పుడు నీకు ఆహారం పెడతానంటాడు. కుక్క ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఇది చెయ్యమంటాడు. ఉదాహరణకి దాని చెయ్యి ఎత్తమన్నాడు అనుకో, అది చెయ్యి ఎత్తాలి. చెయ్యి ఎత్తినప్పుడే దాని నోట్లో ఆ కుక్క బిస్కెట్ పెడతాడు. అది ఎత్తకపోతే నోట్లో పెడతాడు. కుక్క ట్రైనింగ్ చూస్తూ ఉంటాం కదా మన ఇంటర్నెట్లో. ఒక ఆయన కుక్కకి ట్రైనింగ్ ఇచ్చాడు, ప్రార్థన చేసి ఆమె అన్నంత వరకు ఆ బౌల్లో ఉన్న ఆహారం తిందది. దానికి అలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈయన ప్రార్థన చేస్తాడు, ఆ కుక్కలన్నీ చుట్టూరు ఉంటాయి. ఈయన ప్రార్థన చేసినంతసేపు ఎలా ఊరుకుంటే ఎలాగ ప్రార్థన చేసి యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమేనంటే అప్పుడు భోజనం చేస్తాయి. ఎందుకు అలా చేసినాయి అవి? అట్లా ఆకలి లేక కాదు, వాటిల్లో ఇన్స్టింక్ట్ అన్నది ఉంటుంది. కానీ ఈ ట్రైనర్ ఏం చేశాడంటే ఆ ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేశాడు. మన శరీరం కూడా చిన్నపిల్లల లాంటిదంట. ఇది ఏది కావాలంటే అది మారం చేస్తుంది. దానికి తిండి కావాలనుకో, తిండి కావాలని మారం చేస్తుంది. దానికి నిద్ర కావాలంటే నిద్ర కావాలని మారం చేస్తుంది. దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడు దానికి కోరుకుంటుంది. ఎప్పుడు దాని మన ఇంట్రెస్ట్ అంతా దేని మీద పెట్టాలని కోరుకుంటుంది? మన శరీరం, మన కడుపు మీద, మన శరీరం మీద, మన అందం మీద. ఇప్పుడు మనం మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు. కొంతమంది శరీరాన్ని అసలు పట్టించుకోరు, అది కాదు. నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి? అది నువ్వేది అడిగితే అది పెట్టడం కాదు, నువ్వేది పెడితే అది తినాలి. అపోస్తలుడైన పౌలు అది చేశాడు. బోధించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని తన శరీరాన్ని ఏం చేశాడంట? లోపరుచుకొని, ఇతరులు భోజనం తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానని నా శరీరాన్ని నలగగొట్టుకొని దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ నలగొట్టాలి. దాన్నే ట్రైనింగ్ అంట. పౌలుకి ఈ విషయం బాగా తెలుసు. ఎథ్లెట్ గురించి మాట్లాడుతా అని చెప్తాడు ఆ మాట. పందెపు రంగమందు పోరాడు ప్రతి వారు కూడా గెలుపొందడు, కానీ ఒకడే అన్ని విషయాల్లో మితముగా ఉండును అంటాడు కదా. మితముగా అంటే లిమిట్ చేయడు, దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. శరీరాన్ని కంట్రోల్ చేయడం అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని కాదు. ఉపవాసం అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కాదు. ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు ఉంటారు, ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఉపవాసం నువ్వు కరెక్టే చేస్తే నీ ఆరోగ్యం అన్నది సెట్ అయిపోద్ది. తప్పుడు విధానాల్లో ఉపవాసం చేస్తే పాడైపోద్ది. ఉదాహరణకి మన దానియేలు ఉన్నాడు. దానియేలు కోసం మనం గత వారం విన్నాం. దానియేలుకి చాలా ఆహారాలు ఉన్నాయి తినడానికి, కానీ దానియేలు ఏం కోరుకున్నాడు?
శాకాహారం కోరుకున్నాడు. కాబట్టి దానియేలు ముఖం ఏమైందంట? ప్రకాశించిందంట. మిగిలిన వారికంటే వీళ్ళ ముఖాలు చాలా అద్భుతంగా కనిపించినాయి అంట. దానికి కారణం ఏంటంటే ఏది కావాలో అది పెట్టాడు అంతే. మనకి చాయిస్లు ఎక్కువ అయిపోయే కొద్దీ మనకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోద్ది కదండి. బఫెట్లోకి వెళ్ళామనుకో, ఎవరో పెరుగన్నం వేసుకొని తినరు కదా. ఎందుకు? మనకు అక్కడ చాలా ఆప్షన్స్ ఎక్కువైపోతాయి కాబట్టి. దానియేలు చేసింది ఏంట్రా అంటే చారాన్నం వేసుకొని తిన్నాడు. అది అలవాటు చేసుకున్నాడు. శరీరం చెప్పే మాట వినాలి, వినడం కాదు, నేను చెప్పిన మాట దాన్ని నలగొట్టుకోవడం కోసం ఉపవాసం. ఈ 40 దినాల్లో ఉపవాసం ఉండడం కొరకు ఈ దినాల్ని ప్రత్యేకిస్తారు. రెండవది ప్రార్థన చేయడం కొరకు. యేసుప్రభు ఉపవాసం ఉండి ఏం చేశాడు? దేవునితో సమయం గడపడం కొరకు. ఈ 40 దినాలు మనం ఎందుకు శుభకార్యాలు చేయరు? చాలామంది శుభకార్యాలు చేస్తే అది పాపమా ఈ 40 రోజుల్లో? చెప్పండి. పాపం కాకపోతే చేయొచ్చు కదా. మరి కొంతమంది కావాలని ఈ 40 రోజుల్లోనే పెట్టుకుంటారు. కొంతమంది గుడ్ ఫ్రైడే రోజే పెళ్లి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కావాలని. అంటే వేరే ఇలా చెప్పట్లేదు, కానీ కొంతమంది తప్పని పరిస్థితుల్లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నేను వాళ్ళ కోసం మాట్లాడట్లేదు. కానీ కొన్ని డినామినేషన్లో కావాలని గుడ్ ఫ్రైడే రోజు పెళ్లి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పెట్టుకోవడంలో తప్పే లేదు. యేసుప్రభు వెళ్తాడు, వెళ్ళడానికి మంచి కారణంతో పెట్టుకుంటే యేసుప్రభు అందరికంటే ముందు వెళ్తాడు కదా. కానీ వీళ్ళందరినీ ఎర్రెక్కించడానికి మేమేదో భక్తుల్లాగా చూపించుకోవడానికి పెడితే యేసుప్రభు కాదు, సాతానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అలాంటికి కదా. ఈరోజు చాలా వింత ఆచారాలు, ఇవన్నీ విమర్శలు ఎక్కువైపోయినాయి. ఎందుకు శుభకార్యాలు చేయరంటే, నువ్వు ఎందుకు శుభకార్యాలు పెట్టుకోరంటే నీ ఇంట్రెస్ట్ లోకపరమైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపించకుండా దేని కొరకు ఆసక్తి చూపించడానికి ఒక శుభకార్యం పెట్టుకుంటే సమయం అంతా దానికి వెళ్ళిపోద్ది. కానీ 40 రోజులు నువ్వేం చేయడానికి కేటాయించుకున్నావు? దేవునితో సమయం గడపడానికి, ప్రార్థనలో, వాక్యంలో సమయం గడపడానికి కదా, వ్యర్థమైన దాని నుంచి దూరం ఉండడానికి. కాబట్టి మీరు ఒకవేళ ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటే దేవుని స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ మీ నిర్ణయం ఎందుకోసం ఉండాలి? ఉపవాసం మీ శరీరాన్ని లోపరుచుకొని మీరు దాన్ని నలగొట్టుకొని దేని కొరకు? దేవునితో సమయం గడపడం కొరకు, దేవునిలో ఎదగడం కొరకు, ప్రార్థన కోసం కేటాయిస్తే. మూడవ కారణం ఉపవాసం అంటే ఏంటి అంటే, యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. నిజమైన ఉపవాసం ఏంటంటే కట్టబడిన కట్టడాలని విప్పడానికి, పేదలకి సహాయం చేయడానికి, ధర్మం చేయడం కొరకు. అసలు నిజమైన భక్తి అంటే ఏంటి అంటే ఈ 40 రోజుల్లో సాధ్యమైనంత ఇతరులకి దీనస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ 40 రోజులు వాడతారు. ఈ 40 రోజులు మనం కూడబెట్టుకోవడానికి కాదు, మనకు కలిగిన దాన్ని ఏం చేయాలి? ఇచ్చివేయాలి కదా. ఆర్మ్స్ గివింగ్ అంటారు. ధర్మ కార్యాల కొరకు, పేదలకి సహాయం చేయడం, అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం కొరకు ఈ ఆచారంలో భాగంగా మరి చేస్తారు. ఉపవాసం ఉంటారు, ప్రార్థనలో గడుపుతారు, ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారి యొక్క శ్రమ దినాల్ని మనం ఎందుకు ఆచరిస్తూ ఉన్నాం? మనం ఎందుకు ఆచరిస్తూ ఉన్నాం? మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు 40 రోజులు ఎందుకు ఆచరిస్తూ ఉన్నాం? బైబిల్లో 40 అన్న సంఖ్యకి ఒక ఆధారం ఉంది. చాలా కారణాలు ఉన్నాయి. బైబిల్లో 40 అన్న సంఖ్య తీర్పుకి, శుద్ధీకరణకి, అంటే క్లీనింగ్ ప్రాసెస్కి 40 అన్న సంఖ్య సాదృశ్యంగా ఉంది. నోవహు దినాల్లో దేవుడు 40 రోజులు 40 రాత్రులు ఏం పంపించాడు? వర్షం పంపించాడు. క్లెన్సింగ్ ప్రాసెస్ అంటాం, క్లీన్ చేశాడు. ఆ రోజుల్లో మనుషుల్ని క్లీన్ చేశాడు. ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఏం క్లీన్ చేస్తాడు? మన హృదయాల్ని క్లీన్ చేస్తాడు. ఇదో క్లీనింగ్ ప్రాసెస్. 40 అన్న సంఖ్య శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉంది. 40 అన్న సంఖ్య పరీక్షకి, శోధనకి సాదృశ్యంగా ఉంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరించారు కదా. ఈ శోధనలో వారు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నారు. వారు పరీక్షించబడ్డారు. 40 రోజులు 40 రాత్రులు యేసు ప్రభు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడ్డాడు. 40 అన్నది దేవుని సన్నిధిలో సిద్ధపాటుకి సంఖ్యగా మనం బైబిల్లో చూస్తాం. సిద్ధపాటు సంఖ్య ఇది.
దేవునితో ఏకాంతంగా సమయం గడుపుతూ మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవునితో ఏకాంతంగా సమయం గడిపి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు, 10 ఆజ్ఞలు సంపాదించుకున్నాడు. ఏలియా 40 రోజులు హోరేపుకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆహారం తిని 40 రోజులు బలం పొందుకున్నట్లుగా మనకి వాక్యంలో రాయబడ్డది. దేవుని సన్నిధిలో సమయం గడిపే సిద్ధపడే దినంగా లేకపోతే దినాలుగా 40 అన్న సంఖ్య మనం చూస్తున్నాం. ఇది హెచ్చరిక, మారు మనసుకి గుర్తుగా కూడా ఉంది. నినివే ప్రజలంట నాశనం అవుతుందని, 40 రోజులకి నాశనం అవుతుందని దేవుడు చెప్పినప్పుడు వారు మారు మనసు పొందారంట, వారు పశ్చాత్తాపడ్డారంట. 40 అన్నది మారు మనసుకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులు 40 రోజులు వారికి కనబడుతూ వారికి పరిచర్య చేసినట్టుగా మనకు వాక్యంలో మనం బైబిల్లో 40 అన్నది దేవుడు సిద్ధపరచడానికి, దేవుడు పరీక్షించడానికి, దేవుడు శుభ్రపరచడానికి సాదృశ్యంగా ఉంది. ఈ 40 రోజులు మనం ఏదో ఆచారబద్ధంగా కాదు, కానీ దీని యొక్క భావాన్ని మనం నిజంగా గ్రహించి మనం దాన్ని చక్కగా వాడుకున్నట్లయితే ఇది మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి. అంటే చాలామంది అంటారు పండగలు దండగండి, రోజు పండుగలు వస్తాయి, పండగలు వెళ్ళిపోతాయి, మనం కూడా 40 రోజులు పండగ చేసుకుంటాం, పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ శరా మామూలే అండి, కుక్క తోక వంకరేనండి అంటారు కదా. మరి అలాంటి పండగలు దేవుడు ఎందుకు చేయమన్నాడు? బైబిల్లో పండగలు ఉన్నాయి, బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన పండుగలు 7 పండుగలు ఉంటాయి. అవన్నీ మనం చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఒక పండుగ ఉంది. ఆ పండుగ గురించి మనం ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేవియాకాండం 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. చూడండి, లేవియాకాండం 16వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చదవండి అమ్మా. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొని, మిమ్మును మీరు ఏం చేయమన్నాడు? దుఃఖపరుచుకునే పండగ. అది మీకు మహా విశ్రాంతి దినం. ఆ దినాన్ని మీరు ఏ పని పెట్టుకోకూడదు, ఏ పని చేసుకోకూడదు. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? దుఃఖపడడం అన్నది పండగ వద్దా? దుఃఖపడడం అన్నది పండగ వద్దా? ఎందుకు దుఃఖపడాలి? అది నిత్యమైన పండగ అంటా ఉన్నాడు. అది మీకు మహా విశ్రాంతి దినం అంటా ఉన్నాడు. 34 వచ్చిన చూడండి, సంవత్సరంకి ఒకసారి ఇశ్రాయేలీయులు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు అది మీకు నిత్యమైన కట్టడ. ఎందుకంట? సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ఎందుకు దుఃఖపడే పండగను పెట్టాడంటే, దుఃఖము అన్నది ఆత్మానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుందంట? మారు మనసు కలుగు చేస్తుంది. దుఃఖము లేకుండా మారు మనసు కలగడం అన్నది అసంభవం. నీ స్థితిని బట్టి నువ్వు దుఃఖపడాలి. దేవుడు దుఃఖపడ్డాన్ని ఒక పండగగా పెట్టాడు. ప్రతి సంవత్సరం దీన్ని వాళ్ళు ఆచరించి తీరాలి. ఆ దినం వాళ్ళు ఉపవాసం ఉంటారు, వారు విశ్రాంతిలో ఉంటారు, బలి అర్పిస్తారు. వారు ఒక మేకను తీసుకొని దాని మీద వారి పాపాలన్నీ ఒప్పుకొని దాన్ని అరణ్యంలో విడిచిపెడతారు. అంటే వాళ్ళని వారు పరిశీలన చేసుకొని వారి జీవితాన్ని శుద్ధిపరుచుకునే దినంగా వారు దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే బైబిల్లో మనకు కనిపిస్తుంది పులి అని రొట్టెల పండగ కూడా మనకు కనిపిస్తుంది కదా. పులి అని రొట్టెల పండగ ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్న పులిసింది అంతటిని తీసి ఏం చేస్తారు? పారవేస్తారు. ఎందుకు? పిండి కొత్తగా పులియబడ్డ. పులిసినది దేనికి సాదృశ్యంగా ఉందంటే పాత జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెన్యూ చేయబడాలి. ఒక పాము ఉందనుకోండి, ఆ పాము యొక్క శరీరం అంతా, చర్మం అంతా ఏమైపోద్ది? పొలుసులుగా విడిచిపోద్ది. ఆ ప్రాసెస్ అన్నది దానికి చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా నొప్పికరంగా ఉంటుంది. అది ఒకవేళ కానీ దాని యవ్వనాన్ని సంతరించుకోవాలంటే ఒక దానికంటే సన్నగా ఉండే రంధ్రం గుండా అది పాక్కుంటూ వెళ్తుంది. చాలా కష్టంగా ఉంటుంది ఆ ప్రాసెస్. దాని ఒంటి మీద అంతా కూడా పచ్చి పుండులా మారిపోద్ది. కానీ దాని శరీరం మీద ఉన్న ఆ పాత స్కిన్ అంతా ఏమవుద్ది? ఊడిపోద్ది.
అప్పుడు మళ్ళీ దాని యవ్వనం కొత్త యవ్వనంగా వాడు. బైబిల్లో కూడా ఉంది కదా, పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో మీ హృదయంను. పక్షిరాజు కూడా యవ్వనం కొత్తదవుద్ది కదా, అది కొండకి వెళ్ళిపోద్దంట. 20 సంవత్సరాలు అయిన తర్వాత పక్షిరాజు రెక్కలన్నీ కూడా బాగా పెద్ద అయిపోయి అవి ఎగరడానికి అనుకూలంగా లేనప్పుడు కొండకి వెళ్ళిపోయి అది రాతికి రుద్దుకుంటుందంట. పెద్ద రాయికి రుద్దుకొని దాని బీక్ ఇలా వంగిపోద్దంట. అది వేటాడడానికి అనుకూలంగా ఉండదు. ఇలా వంగిపోతే దాన్ని బలంగా రాతికి కొట్టుకొని ఇరిగిపోద్ది. దానికి ఆహారం ఉండదు ఆ దినాల్లో. బక్క చిక్కిపోయి ఒళ్ళంతా పూర్తిగా పచ్చిపుండుగా మారిపోయిన తర్వాత చాలా కాలం దాని ఒంట్లో ఉన్న ఆ యొక్క కొవ్వంతా కరిగిపోద్దండి. కరిగిపోయిన తర్వాత అప్పుడు దానికి కొత్తగా మళ్ళా ఆ యొక్క ఫెదర్స్ వస్తాయి, ఆ రెక్కలు వస్తాయి. దానికి మళ్ళీ ఆ ముక్కు మళ్ళీ కొత్తగా వస్తుంది. మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు అది దాని యవ్వనాన్ని ఏం చేస్తుందంటే దాన్ని మళ్ళీ పొందుకుంటుంది. పక్షిరాజు యవ్వనం వలేని యవ్వనము క్రొత్త తగుచు. ఈ 40 రోజులు మనకి దేని కొరకు అంటే నువ్వు దేవునిలో మళ్ళీ నూతనపరచబడ్డం కొరకు. మనము దేవునిలో ఎప్పుడైతే మనం నూతనపరచబడతామో మన జీవితం అన్నది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంతవరకు మనం ఎందుకు చెయ్యాలి, అసలు చెయ్యొచ్చా లేదా అన్న దానికోసం చూసాం. ఇప్పుడు అసలు ఈ 40 రోజుల్ని మనం ఎలా ప్రారంభించాలో చూద్దాం. యోవేలు గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచిచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపండు గనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపని వాడు ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఉదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయడి. 753వ పేజీలో చదువుతున్నారు. చదవండి. 16 వచనం చదువుతున్నారు. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడు, చిన్నవారిని సన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. యెహోవాకు పరిచర్య చేరు యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచు, యెహోవా నీ జనుల ఎడ జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు అని అవమానం అప్పగింపకము. లేని ఎళ్ళ అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలను. ఈ మాట మనం అందరం ఒకసారి పరిశీలించేద్దాం. ఏమనుందంటే ఆఖరిలో వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలను. అన్యజనులు ఏమంటారంటే లేకపోతే వారి దేవుడు ఏమైపోయాడు. ఈరోజు మనల్ని చాలామంది విమర్శిస్తూ ఏమంటా ఉన్నారంటే వారి దేవుడు ఏమైపోయాడు, వారి దేవుడు ఏమైపోయాడు. రకరకాలుగా మనల్ని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలామంది పెరిగిపోతూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించిన మనము దేవుని చిత్తమైతే మనము మన జీవితాలు ఎలా ఉండాలంటే 21వ వచనంలో చూడండి ఒక వాగ్దానం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇది వాగ్దానంగా తీసుకోవాలి. మనం ఏం చెప్పాలంటే దేశమా సంతోషించి గంతులు వేయి. ఎందుకు? దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు సహించుకునేవాడండి. ఆయన గురించి రాస్తూ ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉన్నాడు. దేవుడు ఎంత కృపగలవాడై ఉన్నాడంటే ఆయన శాంతం అంటే మనకి చాలా రుచి చూపించాడు. నీకు ఒక ఉదాహరణతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన శరీర ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చామనుకోండి, ఏమవుద్ది? అనారోగ్యం వస్తుంది కదా. ఈ అనారోగ్యం కూడా హఠాత్తుగా వస్తుంది. కొన్నిసార్లు చాలా వరకు కూడా సిమ్టమ్స్ ఇస్తుంది కదండి. హార్ట్ అటాక్ వచ్చే వ్యక్తికి సిమ్టమ్స్ ఉంటాయి కదా. ప్రతి వ్యాధికి కూడా దేవుడు ఏం పెట్టాడు?
కొన్ని సిమ్టమ్స్ పెట్టాడు. ఆత్మీయ జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు కొన్ని సిమ్టమ్స్ ఇస్తాడు. ప్రవక్తలను పంపిస్తాడు. ప్రవక్తలు వచ్చి హెచ్చరిస్తారు, అయ్యా మీ బ్రతికేంటి, దేవుని బ్రతుకు రండి, తిరిగి రండి. ప్రవక్తలందరూ చెప్పిన మాటలు ఏంటంటే తిరిగి రండి, యెహోవా దినం వస్తుంది. యెహోవా దినం అంటే తీర్పు దినం. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, మీ మనసులు మార్చుకొని దేవుని యొద్దకు తిరిగి రండి. ప్రవక్తల లేఖనాల్లో ఉన్న మాట అంతా ఇదే, యెహోవా దినము ద డే ఆఫ్ ద లార్డ్ అంట. దేవుని దినము, యెహోవా దినము రాబోతా ఉంది, మీరు పశ్చాత్తాపడండి. ప్రవక్తలు చాలా హెచ్చరించారు. దేవుడు ఆయా ప్రవక్తలను పంపించి హెచ్చరించాడు. కానీ ప్రజలు దేవుని మాట విన్నారా? వినలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీరిని అన్యజనుల చేతికి అప్పగించాడు. అప్పుడైనా బుద్ధి వస్తుందా? దేవుడు అంతరంగ పరంగా నీ హృదయాన్ని కఠినపరుచుకునే కొద్దీ బహిరంగ పరంగా నీకు కొన్ని సిమ్టమ్స్ ఇస్తాడు. సిమ్టమ్స్ అంటే ఏంటి? గుర్తులు. ఉదాహరణకి మన ఒంట్లో ఏదైనా అవయవం బాగాలేదనుకోండి, మనకేం కలుగుతుంది? నొప్పి కలుగుతుంది. నొప్పి మంచిదా చెడ్డదా? చెడ్డది కదా. దేవుడు మనకి నొప్పి తీసివేయను గాక. నొప్పి రాకపోతే ఏమవుద్దండి? నొప్పి రాకపోతే ఏమవుద్ది? మీరు ఏమీ పట్టించుకోరు. పట్టించుకుంటారా? పట్టించుకోరు. చేతిలో నొప్పి వస్తుందంటే నువ్వు జాగ్రత్త పడి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తావు. సార్ నాకు ఇక్కడ నొప్పి వస్తుందండి అంటే ఆయన ఏం చేస్తాడు? ఈసీజీ చేస్తాడు. ఒకవేళ నొప్పి రాకపోతే, కోవిడ్లో ఎక్కువ మంది చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ లేవు. సిమ్టమ్స్ లేకుండా కోవిడ్ ఎక్కువ ఉంటే చాలా ప్రమాదం. సిమ్టమ్స్ లేకుండా జబ్బు ఉందనుకోండి, కుష్ఠరోగులు ఉంటారు కదా పాపం, కుష్ఠరోగులకి నొప్పి తెలియదు. కుష్ఠరోగులకి నొప్పి వచ్చిందనుకోండి, ఇందాక మీరు చెప్పారు కదా దేవుని స్తోత్రం ఆమేన్ అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ శరీరం ఏమవుతున్నట్లు లెక్క? బాగుపడుతున్నట్లు లెక్క. ఎందుకో చెప్తాను జాగ్రత్తగా. కుష్ఠరోగులకి చాలామంది వేళ్ళు ఉండవు కదా, ముక్కులు ఉండవు, చెవులు ఉండవు. వాళ్ళకి లేకపోవడానికి కారణం అన్నదే కుష్టి వ్యాధి అన్నది శరీరాన్ని తినేస్తుంది. కానీ చాలామందికి శరీరానికి కుష్టి తినేయడానికి బదులు, కుష్టి తినేయడం కంటే వాళ్ళు పడుకునేటప్పుడు పేమెంట్స్ మీద పడుకుంటారు, రైల్వే స్టేషన్స్లో పడుకుంటారు. వారు నిద్రపోతున్నప్పుడు ఎలకలు వచ్చి కరిసేసి తినేస్తాయి. వాళ్ళకి తెలియదు ఆ విషయం. మనకు కానీ ఒకవేళ కానీ ఎలకలు కానీ వచ్చి కరిస్తే మనకు వెంటనే ఏమనిపిస్తుంది? నొప్పి వచ్చి టక్మని లెగిసిపోయి దాన్ని పక్కకి నెట్టేస్తాం. కానీ అది 1,000 తినేసినా 2,000 తినేసినా వాళ్ళకి తెలియదు. ఎవరో వాళ్ళని చూసి అరే ఎలకొచ్చిందంటే వాళ్ళు దాన్ని తోలుకునేటంత వరకు వాళ్ళకి తెలియదు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే కుష్ఠరోగులు పాపం వాళ్ళ కాళ్ళకి ఏం కట్టుకుంటారు? పెద్ద పెద్ద కట్లు కట్టుకుంటారు. దేనికోసం? వాళ్ళకి తెలియదు. దేని మీద కాలు వేస్తే ఏమవుతుంది అన్నది వాళ్ళకి తెలియదు. నీకు ఏదన్నా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు నొప్పి వచ్చేస్తుంది. అది బయటికి తీసేటంత వరకు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. కానీ కుష్ఠరోగులకి పాపం మేకు గుచ్చుకున్నా, గాజు పెంకు గుచ్చుకొని గీసుకుపోయినా వాళ్ళకి నొప్పి తెలియదు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రక్తం కారుతూ ఉంటుంది, ఆ సెప్టిక్ అయిపోద్ది, ఇన్ఫెక్షన్ అయిపోద్ది, కుళ్ళిపోతుంది. అయినా సరే వారికి నీకు నొప్పి వస్తేనే కదా హాస్పిటల్కి వెళ్తావు. వాళ్ళకి నొప్పి తెలియదు. వేడి నీళ్ళు పొరపాటు నీ చేతి మీద పడితే కాలిపోద్ది, సుర్రుమని కాలిపోద్ది. కానీ వాళ్ళకి కాలడం అంటే ఏంటో తెలియదు. వేడి నీళ్ళు మీద పడిపోతున్నా సరే వాళ్ళు అలాగా. డామియన్ అనే ఒక దేవుని సేవకుడు ఒక కాండంలో కుష్ఠరోగులందరినీ కూడా ఒక కాండానికి పంపించేవాళ్ళు ఐలాండ్కి. ఈయన వారి మధ్య సేవ చేయాలని చెప్పి వెళ్తాడు. చాలా కాలం వారితో పరిచయం చేసిన తర్వాత టీ తాగుతూ తన కాలు మీద టీ ఒలిగిపోతుంది. నొప్పి రావట్లేదు ఏంటని చెప్పి కావాలని ఆ వేడి టీని మళ్ళా కాలు మీద పోసుకుంటాడు. నొప్పి తెలియదు. అప్పుడు అర్థం అవుద్ది అతనికి ఏం వచ్చిందని, కుష్ఠరోగం వచ్చింది. ఆ రోజు ప్రసంగం చెప్పినప్పుడు అంతవరకు కూడా ప్రియమైన కుష్ఠరోగులారా,
ఆ రోజు ప్రసంగం చెప్పిన నా ప్రియమైన తోటి కుష్ఠరోగులారా అంటాడు. ఆ రోజు నుంచి అతని పరిచర్య పూర్తిగా మారిపోయింది. ఆయన కుష్ఠరోగంతో చచ్చిపోతాడు తర్వాత. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుష్టి వ్యాధిగ్రస్తునికి నొప్పి అన్నది ఆశీర్వాదం. మనకు ఆశీర్వాదమా? చాలా ఆశీర్వాదం కదా. నొప్పి దేవుడు ఎందుకు కల్పిస్తాడంటే పరీక్షించుకోవడానికి కల్పిస్తాడు. ఏ నొప్పి లేకపోతే మనల్ని మనం పరీక్షించుకోం. ఏ నొప్పి లేకపోతే మనకు కావాల్సిన శరీరానికి మనం రెస్ట్ ఇవ్వం. మన తలనొప్పి వచ్చిందంటే మనం పడుకొని రెస్ట్ తీసుకుంటాం. ఆ శరీరం అది తగ్గేటంత వరకు కూడా మనకు కావాల్సిన శ్రద్ధ తీసుకుంటాం, ఆరోగ్యపరమైన శ్రద్ధ. కానీ అన్ని నొప్పులు కూడా అవి క్షేమకరమైన నొప్పులు కాదండి కదా. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తెలుస్తుంది. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారికి నొప్పి ఉండదు ఆరంభ దశలో, స్టార్టింగ్ స్టేజ్లో. కానీ తర్వాత ఏమవుద్ది? ఆ నొప్పి భయంకరంగా మారిపోయి ఆరంభ స్థితిలో ఫస్ట్ స్టేజ్లో కానీ ఒకవేళ కానీ నొప్పి వచ్చిందనుకో, వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అది డయాగ్నైజ్ అవుద్ది, ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ క్యాన్సర్ సాధారణంగా 3rd స్టేజ్లో డిటెక్ట్ అవుద్ది. కారణం ఏంటంటే ఆ కణితి పెరుగుతున్న కొద్దీ దానికి నొప్పి ఉండదు. నొప్పి అన్న దేవుడు ఎందుకు పెట్టాడు అంటే నువ్వు పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు బాధ కలుగు చేశాడు, వారికి ఇబ్బంది కలుగు చేశాడు. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఆయన చాలా కష్టాలు కలిగి చేశాడు. ఆయన వారిని శోధించాడు. దేని కొరకు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, వాళ్ళని కష్టపెట్టడానికి కాదు. అపోస్తులైన పౌలు ప్రిన్సిపల్ అది. నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకోకపోతే అది మాట అన్నది. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు నొప్పిని కలుగు చేస్తాడు. ఇశ్రాయేలీయులకి దేవుడు రకరకాల పరిస్థితులు కలుగు చేశాడు. వాటిలో ఒక పరిస్థితి ఏంటంటే 4వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మెడతలు తినివేసి ఉన్నవి, మెడతలు విడిచిన దాన్ని పసరి పురుగులు తినివేసి ఉన్నవి, పసరి పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. 4 పురుగుల కోసం మాట్లాడాడు. ఏం పురుగుల కోసం మాట్లాడాడు? ఫస్ట్ మనం చూసినట్లయితే గొంగల పురుగులు అంట. గొంగల పురుగులు అయిపోయిన తర్వాత ఏ పురుగులు మొదలైనవి? మిడతలు మొదలైనవి. మిడతలు అయిపోయిన వెంటనే ఏ పురుగులు మొదలైనవి? పసర పురుగులు అయిపోయిన వెంటనే ఏం మొదలైనవి? ఎలా ఉంటుంది పరిస్థితి? ఆఫ్రికా దేశాల్లో తరచుగా మిడతల దాడి జరుగుతుంది. కొన్ని లక్షల కోట్ల మిడతలు వచ్చేస్తాయండి. అవి గంటకి కొన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పాడు చేసేస్తాయి. కొన్ని వేల టన్నుల ధాన్యాన్ని, పంటని కొన్ని వేల టన్నులు అలా తుడుచుకుంటూ వెళ్ళిపోతాయి. మన కంటి ముందు అలా చూసామంటే అది అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చూడడానికి ఏం ఉండదు. ఇంకా ఈ మిడతలు గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు పాడు చేసినాయి అంట. మిడతలు విడిచిపెట్టిన దాన్ని ఏం పాడు చేసినాయి అంట? పసర పురుగులు పాడు చేసినాయి అంట. ఎంత భయంకరంగా పాడైపోతుంటే ప్రజలు ఎలా ఉన్నారంటే 5వ వచనంలో చూడండి ఏమన్నాడు? మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఎలా ఉన్నారంట మత్తులు? ద లీస్ట్ రెస్పాండెంట్స్ ఎవర్రా అంటే తాగేసిన వాళ్ళు, తాగుబోతులు. ఇందాక పాపం కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం మాట్లాడినప్పుడు వాళ్ళకి జబ్బు బట్టి నొప్పి తెలియదు. తాగుబోతులకి, మత్తులో ఉన్న వాళ్ళకి కావాలన్న నొప్పి తెలియదు వాళ్ళకి కదా. ఓ రోజు 2 తాగుబోతులు దెబ్బలాడుకుంటున్నారు. ఒకడు వెళ్ళి ముళ్ళు చెట్టుని గట్టి పట్టేసుకున్నాడండి. రక్తం వచ్చేస్తుంది వాడికి. పౌరుషం, రోషం, నేనేమనుకుంటున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడు వాడు? మత్తుడుగా ఉన్నాడు. ఈరోజు లోకంలో కనీసం ఏం జరుగుతుందో తెలియని మత్తులో మనం చాలామంది జీవిస్తున్నాం. మన బ్రతుకులు పాడైపోతున్నాయి, కనిపించట్లేదా? యోబేలు మొరపెడుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, పెద్దరాలా ఆలకించండి, దేశ కాపురస్తురాలా మీరందరూ చెవియొగ్గి వినండి. 2వ వచనంలో ఇలాంటి సంగతి ఈ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? అర్థం చేసుకోండి అయ్యా, మేల్కోండి. యోబేలు గ్రంథంలో ఈ మాట మనకు కనిపిస్తుంది, ఎక్కువసార్లు పలుకుతుంది, ఆలకించండి. తర్వాత మనకు కనిపిస్తుంది చూడండి, బోర ఊదుడి, బాకా ఊదుడి, వార్నింగ్ చేస్తూ ఉన్నాడు.
ఎందుకంటే ప్రజలు స్పందన లేని వారుగా మిగిలిపోయారు. అరే ఇక్కడ వచ్చి గొంగళ పురుగులు వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? మత్తులుగా ఉన్నారు. గొంగళ పురుగులు అయిపోయినాయి. నెక్స్ట్ ఏమొచ్చింది? మిడతలు వచ్చినాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు? మత్తుగా ఉన్నారు. 4 సీజన్స్లో 4 రకాల గుంపులు వచ్చి దాడి చేస్తూ ఉన్నాయి. వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా స్పందన లేకుండా ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడున్నాం? మన ఆత్మీయ స్థితి ఎక్కడుంది? బహిరంగ పరంగా దేవుడు కొన్నిసార్లు నీ ఆత్మీయ స్థితిని పురుగొల్పడానికి బాహ్యపరంగా దేవుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలుగు చేస్తాడు. యోనా నిద్రపోతుంటేనంట సముద్రం అంతా ఏమవుతుందంట? అల్లకల్లోలం అయిపోతుంది. యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతుంది. యోనా నిద్రపోతుంటే ప్రజలందరూ కూడా వాళ్ళ సామాన్లు విసిరేస్తున్నారు. యోనా ఏం చేస్తున్నాడు? ఎవరు దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళ భాషల్లో వాళ్ళ పద్ధతుల్లో కొంతమంది ఒళ్ళు కోసుకుంటున్నారేమో, కొంతమంది చచ్చిపోతాం అని ఎలుగెక్కి కేకలు వేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు అరుపులు చేస్తూ ఉంటే యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. బయట దేవుడు ఎందుకు అలజడి కలుగు చేస్తూ ఉన్నాడంటే లోపల ఉన్న సమస్యని పరిష్కరించడానికి దేవుడు బయట ఏం కలుగు చేస్తాడో అలజడి. కొంతమందికి స్పర్శ ఉండదండి. దయచేసి ఏమనుకోకండి ఈ మాట వాడుతున్నందుకు. చాలాసార్లు మన ఆత్మీయ కుష్టికి మనం లోనయ్యేమేమో అనిపిస్తుంది. బాహ్యంగా ఆరోగ్యం పాడవుతూ ఉంది, ఆస్తిలో నష్టం వస్తూ ఉంది, ఉద్యోగంలో కలిసి రావట్లేదు, పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు, లేకపోతే నువ్వు ఏది చేసినా సరే నీకు తృప్తి ఉండట్లేదు, నీ జీవితంలో ఏ విధమైన ఏది కలిసి రావట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇన్ అని అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిలో ఎక్కడో ఏదో లోపం ఉంది అని పరిశీలన చేసుకోవాలి. మనకి మిడతల దండుతో సమస్య లేదు కదండి. మనకి మిడతల దండు ఏం లేదు. మనం ఏం చేస్తామంటే ఈ మిడతలు రాకుండా దానికి స్ప్రే కొట్టేస్తూ ఉంటాం. మన ప్రార్థనలన్నీ ఏముంటుందంటే ఈ బయట సిమ్టమ్స్ అన్నిటిని మనం తీసేయాలనుకుంటాం. దేవుడు కొన్నిసార్లు నష్టాలు కలిగి ఒక నష్టం తర్వాత ఒక నష్టం, ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక దాని తర్వాత ఒక ప్రాబ్లం తర్వాత మరో ప్రాబ్లం. ఒకవేళ యోబులాగా నీకు వచ్చిందనుకో అది వేరే సంగతి. దేవుడు యోబులాగా పరిష్కరించే వాళ్ళు అంత నీతిమంతులు మనం అనుకుంటే ఒకవేళ అది నీ విజ్ఞతకి నేను వదిలేస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు నేను యోబు లాంటి వాడిని కాదు. నేను యోబు అంత నీతిమంతుని కాదు. దేవుడు మన జీవితంలో ఒకవేళ కానీ రకరకాల సమస్యలు గుండా మనల్ని ఒకవేళ కానీ కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు అనుకో, మనం ఇంకా స్పందన లేకుండా మత్తుల్లాగా ఉండిపోతున్నాం అనుకో, దేవుడు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య తర్వాత బిలాముకి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దని చెప్తే బిలాం మాట అన్నాడా? మాట అండి. ఏం చేశాడు? గాడిదని రెడీ చేసుకొని కంగారుకి వెళ్ళిపోతున్నాడు. హడావుడికి వెళ్ళిపోతుంటే గాడిది గోడకు రాస్తుందంట. కొట్టేస్తున్నాడు దాన్ని. అది గోడలకు రాసేస్తుందంట. వింటున్నాడా మాట? అరే ఎందుకు ఇది జరుగుతుంది ఆలోచించవచ్చు కదా. చూడలేదు, అవి అసలు పట్టించుకోవట్లేదు దానికోసం. గాడిద మాట్లాడుతుందంట. నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుందంట. నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగితే అది గాడిద పాపం ఎంత దీనంగా చెప్పుకుందో దాని బాధ. నేను ఇన్ని సంవత్సరాలు నేను మోసాను, ఎప్పుడైనా నేను నో చెప్పాను. చదవండి అమ్మా ఒకసారి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అదేమన్నది? అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో చేసింది. ఒకసారి ఆగుదాం. రాజ్కుమార్ రామచంద్ర గారు దీనికోసం చెప్తే ఒకసారి దానికి యెహోవా ఏమి ఇచ్చాడంట? వాక్కునిచ్చాడంట. దేవుడంట అది ఆడగాడిదంట. ఆడగాడిది కంట మగగాడిది స్వరం ఇచ్చాడంట. అంటే హీబ్రూ పదజాలం అలా వాడారంట. అంటే దేవుడు దానికి వాక్కునిచ్చాడు అంటే మగవాళ్ళకి ఇచ్చే వాక్కు వేరు, ఆడవాళ్ళకి ఇచ్చే వాక్కు వేరు. హీబ్రూ భాషలో మనకి మాట అంటే సాధారణంగా అన్నీ ఒకటే కదా. కానీ ఆడవాళ్ళు మాట్లాడే మాటకు ఒక పదం ఉంటుంది హీబ్రూలో, మగవాళ్ళు మాట్లాడే మాటకి. ఇప్పుడు మగగాడిదికి ఏ స్వరం ఇచ్చాడు దేవుడు? ఆడగాడిద స్వరం ఇచ్చాడంట. అదేమంటుంది? చదవండి ఇప్పుడు. అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుబడితివి. అరే నువ్వు మాట్లాడుతున్నావేంటి అని అడగాలి బిలాము. ఏమంటున్నాడు?
బిలాము గాడిద మీద తిరగబడ్డా లేకపోతే గాడిద బిలాం మీద తిరగబడుతుందా? పరిస్థితి అంతా ఎంత సిన్సియర్గా, ఎంత రీడింగ్ ద సైన్స్ ఆఫ్ ద టైమ్స్ అంటారు దీన్నే. పరిస్థితిని అర్థం చేసుకునే విజ్ఞత అంటాం. నువ్వు సమస్యని అర్థం చేసుకునే విజ్ఞత నీకు ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, మేలుకుంటావు. నువ్వు అరే ఎందుకు వచ్చింది ఇది? బిలాము ఏం కోల్పోయాడు రే ప్రాసెస్లో అంటే ఆ విజ్ఞత కోల్పోయాడు, ఆ సెన్స్ కోల్పోయాడు. అందుకే అంటారు కదా, కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ అంటారు. మనకు కావాల్సింది కామన్ సెన్స్ కాదు, మనకు స్పిరిచువల్ సెన్స్ కావాలి. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే మనకు ఆత్మీయ నేత్రాలు కావాలి. యేసుప్రభు ఏమన్నాడు? మీరు చెవులుండి, మీరు కళ్ళుండి చూడరా, మీరు చెవులుండి ఎందుకు? అవి వినే చెవులు కాదు. అందుకే ఆయన మొరపెట్టుకుని వినుటకు చెవులు గలవాడు. ఎందుకు? అందరికి ఉండవు ఆ చెవులు, అందరికి ఆ స్పిరిచువల్ సెన్స్ ఉండదు, అందరూ పట్టించుకోరు. అరే ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు జరగలేదు, పట్టించుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారో అది జరిగితేనే దేవుని స్తోత్రం అంటారు. వీళ్ళు మత్తులుగా ఉండిపోయారంట. పిల్లలారా వినండి, పెద్దలారా వినండి, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వాళ్ళకి తెలియచేయండి, అర్థం అవట్లేదు వాళ్ళకి. మత్తులారా మేలుకొని కన్నీరు కార్చుడి. 8వ వచనం చూడండి. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుమన్నాడు. ఎవరంట? పెనిమిటి చనిపోయిన యవ్వనురాలు. వెరీ హార్డ్ వర్డ్ ఇది, ఊహించుకోవడమే చాలా కష్టం కదండి. యవ్వన ప్రాయంలో పెనిమిటిని కోల్పోతే జీవితాంతం విధవరాలుగా జీవించే అమ్మాయి కన్నీరు చాలా భయంకరంగా ఉంటుంది. మన ఆర్మీ జవాన్లు యవ్వన ప్రాయంలో చచ్చిపోయినప్పుడు వాళ్ళ మరణం దగ్గర భార్యలు నించొని ఏడుస్తూ ఉంటారు కదా. ఇది చూసినప్పుడు హృదయ విదారకంగా ఉంటుంది, తట్టుకోలేము. అది సమస్యను అలా స్పందించాలని చెప్తున్నాడు. ఎందుకంటే స్పందించడం మానేశారు, దాని గురించి సీరియస్గా పట్టించుకోవడం మానేశారు. ఏముందండి ఇది కాకపోతే ఇంకోటి కలుగుతుందండి, దానిలో ప్రయత్నం చెబితే ఇంకోటి అండి. బాహ్యపరమైన విషయాల్ని సరి చేసుకుంటూ బిజీ అయిపోతున్నావు, కానీ దీని వెనకాతలు ఉన్న కారణం ఏంటి? ఆ ఆత్మీయ శూన్యత అన్నది నువ్వు గ్రహించకపోతే గొంగళ పురుగులు పోతాయి, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ అలా వెళ్తూ ఉంటుంది. నీ జీవితం కూడా అలా వెళ్తూ ఉంటుంది. యోవేలు మేలుకొలుపుతున్నాడు, ఇప్పటికైనా మీరు లేస్తారా? బిలాంకి ఆ స్పందన లేదండి. దేవుడు కొన్నిసార్లు ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆసక్తికరమైన విషయాన్ని దేవుడు బయలుపరచు. దేవుడు పెద్ద పెద్ద పాఠాలు నేర్పించడానికి చిన్ని చిన్ని వస్తువును వాడుకుంటాడు కదండి. ప్రపంచాల్ని పరిపాలన చేస్తూ ఉన్న ఐగుప్తు రాజు ఫరో, ప్రపంచం అంతా అతనికి ఒరుగుతుంది. ఫరో దేనికి ఒరిగేవాడు? ఫరోకి దేనికి ఒరిగేవాడు? కప్పలకి, పేలుకి, బొబ్బలకి, మిడతలకి, దీనికి వణికేవాడా? మోషే ఎంత మట్టుకు చాలయ్యా నువ్వు. దేవుడు ఎందుకు అన్ని తెగుళ్ళు పంపించాడు? బై ది వే, కప్పలు, మిడతలు, గొంగళ పురుగులు ఏంటి? గొంగళ పురుగులు దేవుని దగ్గర నుంచి వచ్చినాయా, సాతాన్ దగ్గర నుంచి వచ్చినాయా? దేవుని సైన్యమా, సాతాన్ సైన్యమా? గట్టిగా చెప్పండి. దేవుని సైన్యమా, సాతాన్ సైన్యమా? కరోనా దేవుని సైన్యమా, సాతాన్ సైన్యమా? చూడండి 3వ అధ్యాయము 26వ వచనం. మీరు కడుపారా 25వ వచనం చదువుదాం. 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను, పసర పురుగులను, చేడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన ఎవరి సైన్యం అంటే ఇవి? మిడతలు ఎవరి సైన్యం అంటమ్మా? దేవుని మహాసైన్యం అంట. మనం చాలాసార్లు సాతాను వచ్చినాయి అనుకుంటాం కదా, సాతాను పంపించాడు అనుకుంటాం.
దేవుడు ఎందుకు అనుమతించాడు? తెగులు ఆయన ముందు నడుచుచున్నది అని ఉంటుంది హబక్కూకు రాసిన గ్రంథంలో. తెగులు ఆయన ముందు నడుచుచున్నవి అంటాడు. ఆయన సైన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ సైన్యాన్ని పంపిస్తాడు? కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఇది కేవలం అపవాది శోధనండి, అపవాది శోధిస్తున్నాడండి. కానీ దేవుడు కొన్నిసార్లు సైన్యాన్ని పంపించి నిన్ను మేలుకొలుపుతాడు, తడతాడు. బాహ్యపరమైన విషయాలు నువ్వు చూసి నిజంగా అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. పైన విషయాల్ని సర్ది చూసుకుంటే సరిపోదమ్మా. దాన్ని సరి చేసుకుంటే మిడతల మందు కొట్టుకుంటే సరిపోదు. మిడతలు పోతే ఇంకోటి వస్తుంది, గొంగళ పురుగులు వస్తాయి. నువ్వు సరి చేయాల్సింది బయట విషయాలు కాదు. కుర్రోడు సరిగ్గా మాటంటలేదు, ఆడి ట్యూషన్ పెడతావు. నువ్వు సరి చేయాల్సింది ఏంటి? హృదయం సరి చేయబడాలి, మనస్సు సరి చేయబడాలి. డబ్బులను సరిగ్గా రాకపోతే కొత్త అప్పులు చేస్తావు నువ్వు. అదని ఈ యొక్క సమస్య పరిష్కారం. లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కాలు చెప్పించుకోవడమా, మన భాషలో ప్రవచనాలు చెప్పించుకోవడం, అదే నీకు కావాల్సిన సమస్య పరిష్కారం. దేవుడు నిన్ను మేలుకొలుపుతున్నప్పుడు మత్తు వదిలి ఎప్పటికైనా మేలుకొనుడి, ఎప్పటికైనా మేలుకొనుడి. మీరు ఇంకా మత్తులుగా ఉంటా ఉన్నారా? యేసు ప్రభు 3 సంవత్సరాలు వారికి పరిచర్య చేశాడు, శిష్యులకి చాలా అద్భుతాలు చేశాడండి వారికి. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. ఒక సందర్భంలో మార్కు సువార్తలోకి వెళ్ళేటప్పటికి మనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆయన ఏం చేశాడంటే 7 రొట్టెలు ఉన్నాయి, అక్కడ 4,000 మంది ఉన్నారు. 7 రొట్టెలను ఎంతమందికి పెట్టాడు? 4,000 మందికి పెట్టాడు. ఇదేంటంటే 5 రొట్టెలు 5,000 మందికి పెట్టాడు కదా. అది వేరు, ఇది వేరు. యేసు ప్రభు ఎన్నిసార్లు రొట్టెలు అద్భుతం చేశాడు? మోర్ దాన్ వన్స్ ఖచ్చితంగా చేశాడు. చాలాసార్లు చేసి ఉంటాడు. నాకు తెలిసి 1-2 సార్లు కాదు, చాలాసార్లు చేసి ఉంటాడు. మీరు ఎలా చెప్పగలరండి అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనంలో అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, యేసు మీరు సూచనలు చూచుటకు కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా. ఎందుకు వస్తున్నారంట ఆయన దగ్గరికి? రొట్టెలు తినడానికి వస్తున్నారంట. ఆయన చాలాసార్లు చేసి ఉంటాడు బహుశా. అందులో ముఖ్యమైనవి సువార్తలో మనకు రాశారు. 2 సార్లు రాశారు. బహుశా సువార్తికులు అనుకొని ఉంటారు 1-2 రొట్టెలు ఉన్నప్పుడు ఒక 300 మందికి 400 మందికి పంచిపెట్టాడు అనుకో. ఈ పెద్ద లెక్కలేదు కదా, అలాంటివన్నీ రాయడం ఎందుకు? ముఖ్యమైన అంశాలు అంతే. న్యూస్ పేపర్లు అన్నీ రాస్తారా? మనకి ఏదైతే అందుకే యోహాన్ రాస్తాడు కదా, ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంటే ఆకాశం అంత కాగితం, సముద్రం అంత ఇంకు కావాలన్నాడు. అవన్నీ రాయడానికి కావదు కాబట్టి మన విశ్వాసానికి అవసరమైన కొన్ని విషయాలు రాశారు. కానీ మనకు అర్థమవుతుంది యేసు ప్రభు మోర్ దాన్ వన్స్ రొట్టెలు అద్భుతం చేశాడని. శిష్యులు దానిలో పాలు పంపులు పొందుకున్నారని కూడా తెలుసు. వీళ్ళు అద్భుతం జరిగిన తర్వాత ఇమీడియట్గా వారు బయలుదేరి ధోని ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర 1 రొట్టె ఉందంట. 14వ వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, ధోనిలో వారి యొద్ద 1 రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో హెచ్చరించగా వారు ఏమంటున్నారు? తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుండ్రి. ఆయన ఏం మాట్లాడుతున్నారు, వీరేం ఆలోచిస్తున్నారు? ఆయన పులిసిన పిండి అంటే దేనికోసం మాట్లాడుతున్నాడు? వారి రోత జీవితం కోసం మాట్లాడుతున్నాడు. మార్చబడని కఠిన హృదయం కోసం మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్త చూసుకోకపోతే మిమ్మల్ని వాళ్ళు చాలా ఇబ్బందులు కలిగి చేస్తారు. మీరు కూడా అలా అయిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి, చూచుకోండి అని ఆత్మీయ స్థితి కోసం మాట్లాడుతుంటే వారు ఏమనుకుంటున్నారంట? తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుంటారు. అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు చూడండి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? మీరింకా గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారే అన్నారా? మీరు కన్నులుండి చూడరా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకోరా? నేను 5,000 మందికి 5 రొట్లు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎంతమంది ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు అన్నారు. ఈ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు?
ఏడనిరి. 7 అన్నారు. మీరు ఇంకను గ్రహింపకున్నారా? మొట్టమొదట మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోవాలి. యోవేలు అంటూ ఉన్నాడు, మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకోవాలి. మీరు ఎక్కడ ఉండాలి అది కూడా తెలుసుకోవాలి. యేసుప్రభు అన్నారు కదా, మీరు ఇంకా గ్రహించలేదా? అరే ఇంతకాలం మీరు అద్భుతాలు చూశారు, ఏం తెలుసుకున్నారు? మీరు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ ఉండాలో మీకు తెలుసా? డూ యూ రియల్లీ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ సపోజ్ టు బీ? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో 7వ తరగతి చదువుతున్న పిల్ల ఉంది. ఆ పిల్ల మ్యాథ్స్ చాలా కష్టపడిపోతుంటే మేమిద్దరం చాలా కష్టపడి ఆ ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భలే చేస్తాం అని నవ్వుకుంటుంటే మా అన్నయ్య అన్నాడు, అరే సిగ్గులేదురా, ఇంటర్మీడియట్ చదువుతున్న నువ్వు 7వ తరగతి పిల్ల సమస్య పరిష్కరించి పెద్ద ఏదో సాధించినట్టు ప్రగల్భాలు పలుకుతున్నావు. చాలాసార్లు మనం అలాగే ప్రగల్భాలు పలుకుతాం. మనం పిహెచ్డి లెవెల్లో ఉండాల్సిన వాళ్ళు 2వ తరగతి 2వ ఎక్కం వచ్చిందని చప్పట్లు కొట్టేసుకుంటుంటే మనల్ని ఏమనాలండి? 30 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాం, 40 సంవత్సరాలుగా కొంతమంది వస్తున్నారు, 50 సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. నువ్వు ఎక్కడుండాలి? నువ్వు తృప్తి పడిపోయావా? శిష్యులు ఇంకెంతసేపు ఈ రొట్టెలు చూసుకొని తృప్తి పడిపోవారు గ్రహించట్లేదు. ఆ లోతు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి, ఆ సీరియస్నెస్ తెలియట్లేదు. యేసుప్రభు ఎప్పుడు మాతోనే ఉంటాడు, ఎప్పుడు ఈయన అద్భుతాలు చేస్తుంటే మేము వెనకాతలు తిరుగుతా, ఇంకా అలాగా మా జీవితం అలా అయిపోద్ది. కానీ అసలు ఆయన ఎందుకు వచ్చాడో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏం నేర్చుకోవాలి వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు మనం ఎక్కడ ఉండాలి? ఈ 40 రోజుల్లో నువ్వు అడగాల్సిన ప్రశ్న అది. అసలు నిజంగా నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని, నేను ఎక్కడున్నాను? ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడ ఉండాలి? రెండవ ప్రశ్న, నువ్వు ఎక్కడ ఉండాలి? లవోదికీయ సంఘం గురించి యేసుప్రభు చెప్తా ఉన్నాడు కదా, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరువుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయండి. లవోదికీయ సంఘం గురించి తప్పు నేను ఉమ్మేసాను అన్నాడు. నువ్వు వెచ్చగా లేవో, చల్లగా లేవో, చిరాగ్గా ఉన్నావు, నువ్వు వెచ్చగా ఉన్నావు, వాంతి వచ్చేస్తున్నావు నాకు. నీ స్థితి ఏంటో తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడువు, దిగంబరువి అన్నవాడిని ఎరుగక నేను ధనవంతుడను. నువ్వు దేని బట్టి తృప్తి పడాలి అంటే, లోకంలో మనకు కొన్ని తృప్తులు ఉండకూడదండి. కొన్ని విషయాల్లో మనం అస్సలు తృప్తి పడకూడదు. ఏ విషయాల్లో అంటే మీరు అనుకోవచ్చు, డబ్బు విషయంలో కాదు, ఆస్తిపాస్తులు సంపాదించడం విషయంలో కాదు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం విషయంలో కాదు. దేని విషయంలో తృప్తి కలిగి ఉండకూడదంట మనం? ఫిలిప్పీలకు రాసిన పత్రికకు వెళ్దాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడంటే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాననియు, 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కొని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. నేను గెలిచితినని అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినని అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకొనవలనని ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుచున్నాడు. చాలామంది ఆత్మీయ స్థితిలో తృప్తి పడిపోతున్నాం కదండి. నువ్వు ఎక్కడ ఉండాలి అసలు? పౌలు బాధతో రాస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-14 వచనాలు చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు మీరు చూస్తే ఎక్కడ ఉండాలి? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులకు మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చా. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. బలమైన ఆహారము కాలం బట్టి చూస్తే మీరు ఎక్కడ ఉండాలి? బోధకులుగా ఉండాలి. కానీ మీరు ఎక్కడున్నారు?
పాలు తాగేవారుగా ఉన్నాం. ఏమండి, దేవుడు ఆత్మీయ ఆహారానికి కొదువు లేకుండా రకరకాల మనకి ఎన్ని మీటింగ్స్ కదా, సంవత్సరానికి ఎన్ని మీటింగ్స్ మనకి, 36 మీటింగ్స్ మనకి కాదా. ప్రతీ నెల 3 రోజులు మీటింగ్స్ పెట్టుకున్నాం. అది సరిపోనట్లు మళ్ళీ ఆదివారం, శుక్రవారం, బుధవారం, ఇవన్నీ కాలం బట్టి చూస్తుంటే మనం ఏమవ్వాలి? మెచ్యూర్గా ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో టక్మని అర్థం చేసుకునేటట్టు ఉండాలి, గ్రహించేటట్టు ఉండాలి. శిష్యులకు కలిగిన హృదయం అంటే అది, శిష్యులకి తరిగిన చెవులు అంటే అది, దేవుని యొక్క ఆ బోధకుని యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించగలిగిన స్థాయికి ఎదగాలి. కానీ మీరు ఇంకా పసిపిల్లల్లోనే ఉన్నారు. తృప్తి పడిపోయామా? మనం మన స్థితిని బట్టి తృప్తి పడిపోయామా? పావుగంట ప్రార్థనకి తృప్తి పడిపోయామా? 5 నిమిషాల వాక్యాన్ని తృప్తి పడిపోయామా? కాలం బట్టి చూస్తే నీ ఆత్మీయ స్థితి ఏ తరగతిలో ఉండిపోయింది? ఎక్కడ ఆగిపోయావు ఎదగడం? చాలా వచనాలు ఉన్నాయి, సమయం అయిపోతూ ఉంది, మనం ముందుకెళ్ళాలి. మొట్టమొదటిది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉండాలి. రెండవది, నువ్వు ఉండాల్సిన స్థలానికి ఎలాగా చేరాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నీకు ఈ 2 అంశాలు తెలిసినప్పుడు, నువ్వు ఎక్కడున్నావు, అసలు నువ్వు ఎక్కడ ఉండాలో తెలిసినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అని అడుగుతావు. మరి నేనేం చేయాలి? పిలుపుకి అర్థం అవట్లేదంట, క్షమించండి, ఆ నపుంసకుడికి అర్థం అవట్లేదంట, కానీ యెషయా గ్రంథం తీసి చదువుతున్నాడంట. పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మాట అడిగాడు, నువ్వు ఏం చదువుతున్నావు అన్నాడు. నాకు ఎవరన్నా బోధిస్తేనే కానీ నేను తెలుసుకోలేను, కానీ నువ్వు చదువుతున్నది నీకు అర్థం అవుతుందా అన్నాడు. చదవండి. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించున్నావా, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి తనతో పాటు కూర్చుండి మొత్తం వాక్యం విన్నాడంట. ఇమీడియట్గా ఏమన్నాడంట? ఏమని అడిగాడు? వెళ్ళుచుండగా నేనేం చేయవలను అని అడుగుతాడు. నేనేం చేయాలి అని అడిగితే ఏం చెప్తాడు పిలుపు? చదవండి. నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలువని ఆజ్ఞాపించి వాడు అక్కడ బాప్తీసం తీసుకుని, నేను ఏం చేయాలి? నాకు ఆటంకం ఏంటి? బాప్తీసం తీసుకోవడానికి ఏం అభ్యంతరం ఏముంది? ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న, నేనేం చేయాలి? ఈ 40 రోజుల్లో నేనేం చేయాలి? దేవుడు చాలా సూటిగా చెప్పాడు. ఇప్పుడైనా మీరు ఏం చేయాలి? 2వ అధ్యాయం 12వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 753వ పేజీలో ఉంది. ఉపవాసం ఉండి ఏం చేయాలి? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యుడు గలవాడు, శాంతమూర్తియు కృపగలవాడయుండి చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక ఏం చెప్పుకోమన్నాడు? మీ హృదయములను చింపుకొనుడి. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. చింపుకోవాల్సింది ఏంటంట? వస్త్రాలను కాదు. చాలా ఈజీ వస్త్రాలు చింపుకోవడం కదండి, డ్యాన్స్లు వేయడం చాలా ఈజీ. దేవుడు ఆశిస్తూ ఉందంటే హృదయం చింపబడాలి, హృదయం గాయం చేయబడాలి. ఆ హృదయంలో పరివర్తన వచ్చినప్పుడు బాహ్యపరంగా ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. దేవుని స్తోత్రం చెప్తామా? దేవుడు ఆశీర్వాదాలకు వ్యతిరేకం కాదండి, ఆయనకి ఇవ్వడం అంటే చాలా ఇష్టం. తన ప్రజలకి ఆయన ఇవ్వకుండా ఉండలేడు. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయంట. అంటే అందరికీ అవ్వకపోవచ్చు, దేవుని ఉద్దేశంలో అందరు గొప్పోళ్ళు ధనవంతులు అవ్వాలని కాదు, కానీ ఇన్ జనరల్గా దేవుని ప్రజలు ఆయన ప్రతి అవసరతని వారికి ఏం చేస్తాడు? తీర్చగల సామర్థ్యత కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన మనల్ని తలగా ఉంచుతానన్నాడు, తోకగా ఉంచను. మరి తలగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే
నువ్వెక్కడున్నావో నీకు తెలియకపోవడం, నువ్వు ఎక్కడున్నావు, నీవు ఏం చెయ్యాలో అది చేయకపోవడం. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి మీ హృదయాన్ని చింపుకొని ఆయన వైపు తిరిగిడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తిరిగి నైవేద్యం ఎంత చెప్తూ బాకా ఓదని అని చెప్తా ఉన్నాడు. ఎవరెవరు చేయాలంటే ఈ పని, ఎవరెవరు చేయాలంట 16వ వచనం చదవండి. జనులను సమకూర్చుడి, సంఘంలో కూడుకోండి, సమాజ కూటమును ప్రతిష్ఠించండి. చర్చలు మానేయకండి. ఆన్లైన్ వచ్చింది కదా, ఇంట్లో హ్యాపీగా కూర్చొని వాక్యం విందాం కాదు, సమాజంగా కూడండి. ఏం చేయమన్నాడు అక్కడ? పెద్దోళ్ళని పిలిపించండి, మీకంటే ఆత్మీయులతో సమయం గడపండి, చిన్నవారిని కూరుకొనపండి. సన్యపానము చేయి బిడ్డలను. ఎవరంటే ఇల్లు పాలు తాగే పిల్లలంట, వాళ్ళని కూడా తెచ్చేయమన్నాడు. వాళ్ళకేమర్థం అవుద్దండి? వాళ్ళకేమర్థం అవుద్ది? చర్చిలో పిల్లలు అభ్యంతరకరంగా తిరుగుతున్నారు అనుకో, మీరేం చేస్తారు? ఒక చిన్న డెప్పకాయ కొట్టి కూర్చోపెడతారు కదా. ఎందుకు? అది వాడికి అలవాటు అయిపోకూడదు. ఒక 4-5 సార్లు అది జరిగేటప్పుడు వాడికి ఏమైపోతాడు? అమ్మో, చర్చిలో నేను అల్లరి చేయకూడదు అని ఆడికి తెలిసిపోయి. స్తన్యపానాలు ఇచ్చేవాడిని, చిన్ని పిల్లల్ని, చంటి పిల్లల్ని తీసుకుని రండి అన్నాడు. పెండ్లి కుమారుడు అంతఃపురంలో ఉండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి ఏం చేయాలి? కన్నీరు విడిచుచు యెహోవా నీ జనులు ఎలా జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని ఎల్ల అన్యజనులు వారు దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకోవాలి, పశ్చాత్తాపడాలి. మొట్టమొదటి మనకి ఇక్కడ కనిపించిన మాటలు చెప్తా ఉన్నాను చూడండి. దేవుని దగ్గరికి రావాలి, 12వ వచనంలో మొట్టమొదటిది. రెండవది పశ్చాత్తాపడాలి. ఎలా పశ్చాత్తాపడాలంట? హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి ఆఖరిది ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. మొట్టమొదటిది దేవుని దగ్గరికి రావాలి, రెండవది పశ్చాత్తాపడాలి, మూడవది హృదయాన్ని చింపుకోవాలి, నాలుగవది దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడేమవుతుందంట? 21వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది, కొంచెం చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, గొప్ప కార్యములు చేసిన. పశువులారా భయపడకుడి, గడ్డి బేలల్లో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించు. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షంను మీకు అనుగ్రహించి వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షంను కడవరి వర్షంను ఏమైతే కోల్పోయావో అవన్నీ మళ్ళీ ఏం చేసుకుంటావు? నువ్వు పొందుకుంటావు. కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును. దేవుడు ఏం కార్యాలు జరిగిస్తాడంట? వింత కార్యాలు. నీకు అర్థం కాదు ఆయన కార్యాలు, అవి కంటికి కనిపించు, నువ్వు గ్రహించలేవా? వింత కార్యాలు. దేవుని నామము, దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగు, చీడ పురుగు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు. ఇప్పుడు చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఇది ఆశీర్వాదం. మనకి ఈ 2వ అధ్యాయం వద్దు కదా. 2వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదవం, 20వ వచనం వరకు మనం చదవం. ఎందుకు? అక్కడే ఉంది ఫార్ములా, అక్కడే ఉంది. ఏం చేయాలో అక్కడ ఉంది. ఏం చెయ్యాలో దాన్ని పక్కన పెట్టేసి దేవుడు ఏం చేస్తాడో దానికోసం అడుగుతాం మనం కదా. మన సమస్య అదే. నీ హృదయాన్ని చింపుకున్నప్పుడు దేవుడు అచ్చి ఉండేవాడు కాదండి, ఆయన రుణస్థుడు కాదు. నీ పంట అంతా తినేసి చూడు, నువ్వు దేనికోసమైతే మూలిగేవో, దేనికోసమైతే పశ్చాత్తాపడ్డావో, అయ్యో ప్రభా నా హృదయం పాడైపోవడం బట్టి నా పిల్లలు పాడైపోయారు ప్రభా అని కన్నీరు కార్చావో, హృదయం పాడైపోవడం బట్టి ఇంట్లో పైసా మెరగట్లేదు ప్రభా అని ఏడ్చావో, అవన్నీ మిడతలు, చీడపురుగులు తినేసినాయి నీ జీవితాన్ని. సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉండాల్సిన బ్రతుకునంతటిని తినేసినాయి అవి. దేవుడు పంపించాడు దాన్ని.
నువ్వు ఆయన తట్టు మనస్పూర్వకంగా తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు ఆ దండును మళ్ళీ పంపించేస్తాడంట, వెనక్కి లాగుతాడంట. అప్పుడు ఆ మాట చాలా బాగుంది కదా, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతల దండు, ఇవన్నీ దండ్లు తినివేసిన సంవత్సరమును పంటను మీకు మరలా నెత్తును అన్నాడు. గాయము చేయువాడు ఆయనే, గాయము మాంచువాడు ఆయనే కదా జోషు. మన జీవితంలో నష్టాన్ని చూస్తూ ఉన్నాం సరే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది వింటున్నామా మనం? శిష్యులు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న మనం అడగడం నేర్చుకోవాలి. మేము ఎందుకు చేయలేకపోయాం, మేము ఎందుకు ఈ దయ్యాన్ని వదిలించలేకపోయాం అంటే యేసుప్రభువు చెప్పాడు, ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన కాదన్నాడు. దేవుడు ఆన్సర్స్ ఇస్తాడండి, సూటిగా ఇస్తాడు ఆయన ఆన్సర్స్. కానీ ఆన్సర్స్ మనం నిజంగా స్వీకరించేటట్లుగా మనం సిద్ధపడి ఉండాలి. ఈ 40 రోజులు మనం దేని కొరకు ఎదురు చూడాలంటే, ప్రభువా నువ్వు సరిచెయ్యి, నేను సరిచేయబడతా. ఇది నీకు నువ్వు ఇచ్చుకునే గిఫ్ట్, ఇది ఎవరి కోసమో నువ్వు ఇచ్చే గిఫ్ట్ కాదు.